మీ అందరితో మీరు మాట్లాడిన ప్రభువుని స్తోత్రాలు. నాయనా ఈ వాక్యం అనేది ప్రజల మీ వారం కనుక మీ స్వరాన్ని మాకు వినిపించి నాయనా మా జీవితాలను సరిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువుని స్తోత్రాలు. నాయనా నీ కాలు మొక్కి నేను వేడుకొనిచున్నాం ప్రభువునికి స్తోత్రాలు. మీ స్వరాన్ని మాకు వినిపించమని మమ్మల్ని సరిచేయమని మమ్మల్ని ఆదరించమని మా ప్రభువుని యేసునామములో ఇచ్చిన పరలోకపు తండ్రి ఆమేన్. అందరూ ప్రార్థనపూర్వకంగా ఉండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ యెహోవా శరణు జొచ్చి ఉన్నాను అని దావీదు ప్రార్థిస్తున్నాడు. దేవుని యొద్దకు వచ్చి ఆయన శరణు వేడుకుంటున్నాడు. ప్రభు ఆయన పాదాల చెంతకు వచ్చి ప్రభు అని దేవుని స్తుతిస్తూ అడుగుతున్నాడు. నీ దగ్గరకు వచ్చాను ప్రభు, నిన్ను వేడుకుంటున్నాను ప్రభు, నీ శరణు జొచ్చి ఉన్నాను ప్రభు అని దేవుని సన్నిధిలో వినమ్రుడై దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అంటే ఈరోజు మనమందరం కూడా మనం ప్రభు యొక్క సన్నిధికి వచ్చి ఉన్నాం కనుక విధేయతతో ప్రభు సన్నిధికి వచ్చి మనం ప్రభువును మనం వేడుకోవాలి. యేసయ్యా నీ శరణు జొచ్చి ఉన్నాను. ఏం చేస్తున్నాం? మనం దేవుని యొక్క శరణు వేడుతున్నాం, ఆయన సహాయాన్ని కోరుకుంటున్నాం. అవునా కదా? అలాగే దేవుని శరణు వేడుకుంటూ ఉన్నటువంటి ఈ భక్తుడికి ఒక స్వరం వినబడుతుంది. ఏంటి అంటే అక్కడ పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు చాలు. ఇక్కడ దేవుని శరణు వచ్చిన ఒక భక్తునికి ఒక స్వరం వినబడుతుంది. ఏంటయ్యా ఆ స్వరం అంటే పక్షి వలె నీ కొండకు పారిపోము అనే స్వరం వినబడి. అర్థమవుతుందా? దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాడు ఒక భక్తుడు. ప్రార్థిస్తున్నప్పుడు దేవుని సహాయాన్ని వేడుకున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. ఒక స్వరం మనకి వినబడుతుంది. ఏంటి అంటే పక్షి వలె నీ కొండకు పారిపో. ఎలా పారిపోవాలి? పక్షి వలె పారిపోవాలి. ఇక్కడ నిలవకూడదు, నువ్వు పారిపో. ఎందుకు పారిపోమంటుంది ఆ స్వరం అంటే నీవు ఇక్కడ నిలబడితే నీకు ఒక అపాయం ఉన్నది. అవునా కదా? అపాయం ఉంది కనుక నిన్నుకు ఒక స్వరం వినబడుతుంది, నువ్వు పక్షి వలె పారిపో. పక్షి ఎందుకు పారిపోతుంది? వేటగాని ఊరి నుంచి తప్పించుకోవడానికి పక్షి పారిపోతుంది. దాని వలలో చిక్కుకొనకుండా అది పారిపోతుంది. వేటగాని ఊరు నుంచి, వేటగాని బాణం నుంచి, వేటగాని యొక్క ఉచ్చులో నుంచి తప్పించుకున్న ఒక పక్షి ఏం చేస్తుంది? అలాగే నువ్వేం చేయాలి ఇప్పుడు? ఎవడు ఆ వేటగాడు? దుష్టుడు. ఆ దుష్టుని యొక్క వేటగాడని ఆ దుష్టుని యొక్క ఆ ఉరిలో నువ్వు పడకుండగా నువ్వేం చేయాలి ఇప్పుడు? నీ స్థానములో నుంచి నువ్వు పారిపోవాలి. ఎక్కడికి పారిపోవాలి? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఆ దుష్టు నుంచి తప్పించుకోవాలని నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఒకవేళ అడిగితే అక్కడ రాయబడింది నీ కొండకు పారిపో. ఎక్కడికంట? ఇప్పుడు దేవుని భక్తునికి ఒక స్వరం వినబడుతుంది. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు తనకు ఆలోచన ఇవ్వాలి. నువ్వు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో దేవునికి ఆలోచన మనం పొందుకోవాలి. ఇక్కడ భక్తుడు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన శరణు చొచ్చినప్పుడు ఒక స్వరం వినబడుతుంది, పక్షి వలె నీ కొండకు పారిపో. అనగా నీవు ఆ కొండకు పారిపోకపోతే ఇక్కడ నీకు ప్రమాదం ఉన్నది, నీకు ఇక్కడ అపాయం ఉన్నది, నీ ప్రాణానికి హాని ఉన్నది కనుక నీ ప్రాణాన్ని దక్కించుకున్నట్టుగా, నువ్వు బ్రతుకున్నట్టుగా, ఈ అపాయం నుంచి నువ్వు తప్పించుకున్నట్టుగా నీవు ఇక్కడ నుంచి పారిపోవాలి. ఎక్కడికంటగా నీ కొండకు పారిపో. కొండకు వెలుపలగా ఉండడం కాదు, కొండపైకి పారిపోవాలి. అనగా కొండ కంటే ముందు నువ్వు ఎక్కడ స్థానంలో నువ్వు ఉన్నావో అటు నీకుంటే ప్రమాదం ఉంది కనుక దేవుని యొక్క స్వరం నీకు పడుతుంది. ఇక్కడ నీవు ఉండకూడదు, నువ్వు పారిపోవాలి. అర్థమవుతాను? ఏం చేయాలి? పక్షి వల్ల నీ కొండకు ఎలా పారిపోవాలి? తిమోతితో పౌలు చెప్తున్నాడు, నీ యవనేచ్ఛల నుంచి నువ్వు పారిపో అన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? యవన ఇచ్చలు, యవన ఆశలు ఉన్నాయి, కోరికలు. ఆ కోరికల దగ్గర నుంచి నువ్వు అక్కడ ఉండడం కాదు. నాకేం చేస్తాయి కోరికలు నువ్వు అనుకుంటావు, పడతావు, అపాయం ఉంది. అందుకే పౌలు చెప్తున్నాడు, తిమోతి యవన ఇచ్చల నుంచి నువ్వు ఏమైపోవాలి? ఇప్పుడు పారిపోవాలి. ఎక్కడికి పారిపోవాలి ఇప్పుడు తెలుసా? కొండకి. ఈ విధంగా పారిపోవుట. నువ్వు అక్కడే ఉంటే, పాపుల మార్గంలో నిలబడి ఉంటే నువ్వు పాపలు పడిపోతావు. నీ స్థానంలో నన్ను ఏం చేయలేదు అని మనకు అక్కడే ఉంటే నువ్వు పడిపోతావు. కనుక ఇప్పుడు నువ్వు అక్కడ ఉండడం కాదు, అది సురక్షితమైన ప్లేస్ కాదు, నువ్వు అక్కడ ఉండడం మంచిది కాదు. కనుక నీకు దైవిక స్వరం వినబడుతుంది, నువ్వు వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనగా కొండకు వెళ్ళిపోవాలి. ఏ కొండ? నీ కొండ. ఏ కొండ అంట? నీ కొండ. పక్షి వలె నీ కొండకు పారిపో. వారి కొండకు వీరి కొండ కాదు, ఆ ఎత్తైన కొండకు, ఆ లోతైన కొండకు, ఆ కొండకు, ఈ కొండకు, మిరియాలగూడలో ఉన్న కొండకు కాదు, ఇంకా సాగర్లో ఉన్న కొండకు కాదు,
నల్గొండలో ఉన్న కొండ కాదు, సూర్యాపేటలో ఉన్న కొండ కాదు. ఏ కొండకు పారిపోవాలి? నీ కొండ ఏది? నీ కొండ ఎక్కడ ఉందో అక్కడికి పారిపోవాలి. ఎవరయ్యా నీ కొండ? ఏంటయ్యా నీ కొండ? 31 కీర్తన 1 వచ్చింది చూడండి. 31 కీర్తన 3 వచ్చింది. 31 కీర్తన యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను. చెప్పు. యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూను సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీవే చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు ఆశ్రయ శైలముగాను, నాకు ఆశ్రయ శైలముగాను, ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కోట నీవే. ఎవరంట? నా కొండ, నా కోట నీవే అంటే ఎవరంట? నీవే అంటే దేవుడితో చెప్తున్నాడు ఈ మాట. ఈ మాట కూడా రాసింది దావీదే. పక్షి వలన నీ కొండకు పారిపోము అనే స్వరం వినబడినప్పుడు నీ కొండ ఎవరు అని ఆయన అడుగుతూ చెప్తాడు, నా కొండ నీవే అన్నాడు. నా కొండ, నా కోట నీవే. ఎవరంటే నీవే అంటే యేసు దేవుడు. నాకు ప్రాకారము గల ఇల్లుగాను, నా దాగుకునే చోటుగాను, నాకు ఆశ్రయ శైలముగాను అని అన్నాడు. నాకు చెప్తున్నాడు, నా కొండ, నా కోట ఎవరంట? యేసయ్య. ఇప్పుడు ఒక స్వరం వినబడుతుంది. నీవు ఉన్న స్థలములో ఉండి ఎక్కడో ఉండేసి యేసయ్యా అని నువ్వు శరణు జొచ్చి ఉన్నావు, గాని ఆ శరణు జొచ్చగానే నీకు ఒక స్వరం వినబడింది. నువ్వు అక్కడ లోకములో ఉంటే నీ ప్రాణానికి హాని. కనుక ఇప్పుడు నువ్వెక్కడికి పారిపోవాలి? నీ యవనెచ్చలను విడిచి, నీ పాప భోగాలను విడిచి, నీ పాపపు తలంపులను విడిచి, నీ ఉన్న స్థితిలో ఉన్నటువంటి నీవు ఇక్కడ నుంచి నువ్వు లేవాలి, పారిపోవాలి. ఎక్కడికి తెలుసా? నీ కొండ అయిన యేసు దగ్గరికి. అవునా కదా? ఎవరు నీ కొండ? దావీదు నీ కొండ ఎవరు అంటే ఆ దావీదు ఏం చెప్తాడు? చెప్పాలి. ఎవరు? యేసయ్య. కనుక ఇప్పుడు దేవుని యొక్క ఆత్మస్వరం వినబడుతుంది. శరణు వచ్చినాడు, ప్రార్థిస్తున్నాడు, ప్రభా నేనేం చేయమంటావు, నన్ను రక్షించు అనగా ప్రభు యొక్క స్వరం వినబడింది. నీ పక్షి వలె నీ కొండకు ఏం చెప్పడు? నన్నేం చేయలేదని అని అనుకోకు. దేవునికి వేరుగా ఉండి నీవేమీ చేయలేవు. నువ్వు దేవునితో ఉండాలి, దేవునిలో ఉండాలి, దేవుని దగ్గర ఉండాలి. దేవుని సహాయం లేకుండా మనం ఏమి. కనుక ఇప్పుడు దేవుని స్వరం ఏమి వినబడిందంటే పక్షి వల్ల నీ కొండకు పారిపో అంటే ఇప్పుడు దావీదుకి అర్థమైంది, నేను ఎక్కడ ఉండాలి? ఇప్పుడు నా కొండ నీవే. ఇప్పుడు కొండ అయిన యేసు దగ్గరికి నేనేం చేస్తున్నప్పుడు స్వరం వినబడినప్పుడు ఆ స్వరాన్ని విన్న నీవు అక్కడే ఉండడం కాదు, వెళ్ళిపోతున్నా ఉండాలి. అబ్రాహాముతో దేవుని యొక్క స్వరం వినబడింది. అబ్రామా నేను గొప్ప జనముగా చేసేదను, నీవు నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల ఇంటి నుండి నువ్వు లేచి వెళ్ళిపో అన్నాడు అని శబ్దం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఏం లెక్క చేయలేదుగా. దేవుని స్వరం విన్నట్టునే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, పరిగెత్తున్నాడు. ఈయన స్వరం విన్నవాడు విశ్వాసంతో పరిగెత్తాడు. అవునా కదా? అబ్రాహాము వెనక చూశాడా? దేవుడు చెప్పిన మాటను నమ్మకంగా వెళుతూనే ఉన్నాడు. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామో ఆ స్థితిలో నుంచి మనం ఏం చేస్తాం? బయలుదేరాలి, అక్కడ ఉండకూడదు. అందుకనే నీ కొండకు పారిపో. ఎవరు ఆ కొండ అంటే దేవుడే నా కొండ. ఒక వచనం చదువుకుందాము రండి. ఆదికాండము 18:20 వచనం. 18వ అధ్యాయం 20 వచనం చూడండి. మరియు యెహోవా సొదొమ గొమొరలను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపము బహుభారమైనది కనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందునెను. ఆ మనుషులు 19వ అధ్యాయం మొదటి నుంచి. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి స్పష్టంగా నమస్కారము చేసి 13వ వచనం. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి.
ఆ? వారిని గూర్చిన మొర వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో యెహోవా సన్నిధిలో గొప్పది ఆయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా ఆ, మమ్మును పంపనని చెప్పగా ఆ, లోతు బయటకు వెళ్లి ఆ, తన కుమార్తెలను ఆ. పెండ్లయ్యున్న 15 వచనం. పెండ్లాడనయ్యున్న చాలు 15 వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు ఆ, లోతును త్వరపెట్టి ఆ. లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను ఆ. తీసుకొని రమ్మని చెప్పిరి. ఆ, అతడు ఆ. కడుగు చేసెను. అతడు ఏం చేస్తున్నాడంటమ్మా? కడుగు చేసెను. తడువు చేస్తున్నాడా? ఆ, అప్పుడు ఉమ్. అతని మీద ఆ. యెహోవా కనికరపడటం వలన ఆ. ఆ మనుషులు అతని చేతిని అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమారుల చేతను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచి ఆ దూతలు ఇప్పుడు వినండి, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన ప్రాణము దక్కించుకున్నట్లు ఇప్పుడు చెప్తున్నాడు. ఆయన ఆ లోతు భార్యతో లోతు కుమార్తెతో చెప్తున్నాడు, ఆయన ఇప్పుడు నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోమ్ము అన్నాడు. అక్కడ దావీదుకు వినబడిన స్వరమే ఇక్కడ ఎవరికి వినబడుతుంది? ఇప్పుడు లోతుకు వినబడుతుంది. నీ ప్రాణము దక్కించుకున్నట్టు ఏం చేయాలి? ఇప్పుడు పారిపోమ్ము. ఇంకా చదువు. నీ వెనక నీ వెనుకకు చూడకూడదు. ఈ మైదానములో ఎక్కడను నిలవకూడదు. నీవు నశించిపోకుండా ఆ కొండకు చాలు. ఇప్పుడు సొదొమ గొమొర పట్టణములు లోతు మంచి ఇల్లు కట్టుకున్నాడు, భార్య, ఇద్దరు ఆడపిల్లలు, సుఖంగా బ్రతుకుతున్నాడు. కానీ ఆ సొదొమ గొమొర పట్టణం ఎలాంటిదే? చాలా చెడ్డ ప్రాంతం. అది వారు ఎంత పాపులంటే అంత పాపులు. దేవుని దూతలు లోతు ఇంటికి వస్తే వారితో కూడా పాపం చేయడానికి వెనుక తీయనటువంటి మూర్ఖ జనమే ఆ యొక్క సొదొమ గొమొర యొక్క జనములు. ఎంత చెడు అంటే అంత చెడుగా నిండిపోయింది కనుక దేవుడు ఆ యొక్క పాపాన్ని చూసి ఓర్వలేకుండా ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు దిగి వచ్చాడు. వచ్చారు పాపము చేత నింపబడిన సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేయడానికి ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. కానీ ఆ పట్టణంలో ఒకరున్నారు, లోతు. ఈయన ఎవరు తెలుసా? నీతిమంతుడు. ఈ నీతిమంతుడైన లోతును తప్పించడానికి ఆ లోతు ఇంటికే దేవుని దాసులు అనగా దేవుని యొక్క దూతలు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఆ దూతలు వెళ్ళిన తర్వాత పొద్దున లేచి దూతలు అంటున్నారు, అయ్యా, ఈ యొక్క ప్రదేశం మంచిది కాదు, ఈ ప్రదేశాన్ని మేము నాశనం చేయడానికి వచ్చాం. యెహోవా అగ్ని గంధకం చేత ఈ యొక్క దేశాన్ని, ఈ యొక్క ప్రాంతాన్ని నాశనం చేస్తాడు, కాల్చేస్తాడు కనుక మీరు త్వరపడి లేచి బయటికి మనం వెళ్ళిపోవాలి, పారిపోవాలి ఇక్కడ నుంచి అని చెప్తున్నప్పుడు లోతు తడవు చేస్తున్నాడు, ఇంకో కొంచెం ఆలస్యం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. ఈ రోజు కూడా దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చి, అమ్మా, అయ్యా, ఈ ప్రాంతం మంచిది కాదు, ఈ లోకం మంచిది కాదు, ఈ లోకంలో వస్తే మనం చనిపోతాం కనుక దేవుని యొక్క అగ్ని గంధకములు ఈ లోకం మీద పడబోతున్నాయి, ఇది నరకాగ్నికి లోనైపోయింది, మనుషులందరూ పాపం చేసి దేవుని అగ్నికి ఆవుదైపోవలసిన కాలం వచ్చింది కనుక మీరు రక్షణ పొందండి, ప్రభు దగ్గరికి వెళ్ళండి, ఆ కొండకు పారిపోండి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. అయినా సరే లోతు తడువు చేస్తున్నాడు. పాపుల మధ్యలో నుంచి ప్రత్యేకించబడకుండా పాపుల మధ్యలోనే ఉండాలనే కోరిక లోతుకున్నది. అందుకే కొంచెం ఏం చేస్తున్నాడు? తడువు చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఈ యొక్క లోకం మంచిది కాదు, ఈ ప్రాంతం మంచిది కాదు, ఈ ప్రజలు మంచి వారి కారు, వీరి మీదకి దేవుని కోపం రాబోతుంది కనుక నువ్వు నీ ప్రాణాన్ని దక్కించుకున్నట్టుగా ఈ ఊరు విడిచి పారిపో అని దేవుని మాట వినబడుతున్నప్పుడు కూడా ఈయన ఏం చేస్తున్నాడు? తడువు చేస్తున్నాడు, ఇంకొంచెం ఆలస్యం చేస్తున్నాడు. ఈ రోజు మనం కూడా దేవుని వాక్యం నీతో మాటికి మాట్లాడుతున్నప్పటికీ రక్షణ పొందుకో, దేవుని యొక్క సన్నిధిని అనుభవించు, ఈ లోకమును విడిచిపెట్టు, పారిపో అని ఎన్నిసార్లు దేవుని వాక్యము దేవుని దాసులతో మనతో మాట్లాడినప్పుడు కూడా మనం చేస్తున్నాం కొంచెం కాలక్షేపం, కొంచెం చూద్దాంలే, వచ్చే సంవత్సరం చూద్దాంలే, వచ్చే వారం చూద్దానని మనం తడువు చేస్తా ఉన్నాం. కానీ దేవుడు వారి మీద కనికరపడ్డాడు. వాళ్ళంతా తడువు చేసినా, అంతా ఏం చేస్తున్నారు? ఆలస్యం చేసిన దేవుడు యెహోవా ఒక కనికరం వారి మీద వచ్చింది కనుక, కటాక్షం కలిగింది కనుక దేవుడు వారు ఏం చేశారు తెలుసా? వారి చేతి పట్టుకున్నాడు. లోతు చేతి పట్టుకున్నాడు, లోతు భార్య చేతులు పట్టుకున్నాడు, లోతు ఇద్దరు కుమార్తె చేతులు పట్టుకున్నారు. చెయ్యి పట్టి పాపపు ఆ దేశము నుంచి,
ఆ పాపం పట్టణంలో నుంచి వారిని బయటకు తీసుకొచ్చారండి. ఎలా? మాటతో కాదు, చేతి బట్టి తీసుకొచ్చారు. వారిని బయటకు తీసుకొచ్చారు. మీరు నశించిపోకూడదు, మీరు రక్షింపబడాలి, అది దేవుని చిత్తం. అందుకే ఎవడనూ నశించిపోవడం దేవుని ఇష్టం. అందరూ అంతటను మారు మనసు పొందవలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్టుగా ఉండను, కానీ ఈ దినములలో అందరూ అంతటను మారు మనసు పొందాలి. రక్షింపబడటయే దేవుని చిత్తం, మీరు నాశనం దేవుని చిత్తం కనుక వారి చేతి పట్టుకున్నారు. పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? ఆ సొదొమ గొమొర్రాలో ఉన్న లోతు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు బయటికి వచ్చాడు. ఎవరి ద్వారా వచ్చాడు? దేవుని దూతలు బయటికి లాగారు. సొదొమ గొమొర్రా పట్టణములో అతని స్నేహితులు ఉన్నారు. అతనికి ఆ అల్లుళ్ళు కాబోయేవారు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళ దృష్టికి నేను ఎగతాళి చేసిన వాడిగా ఉన్నాడు. ఏంటి అగ్ని వస్తుందా? ఎవరు చెప్పారో నీకు అని ఎగతాళి చేస్తున్నారు. కానీ దేవుని దూతల యొక్క కటాక్షం, దేవుని యొక్క కటాక్షం వారి మీద కలిగినగా దేవుని దూతలు వారిని చేతు పట్టుకొని బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు లోకం అనగా ఈయన స్నేహితులందరూ సొదొమ గొమొర్రాలో ఉన్నారు, ఈయన మాత్రం బయట ఉన్నాడు. ఇప్పుడు ఏమైపోయాడు? ఇప్పుడు సొదొమకు ఈయన వేరైపోయాడు. ఏమైపోయాడు? సొదొమకు నేను కొంచెం దూరం అయితే ఎడమైపోయింది. వీరి చేతులు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుడి చేతులు. దేవుడి దూతలు పట్టుకొని బయటకు వచ్చారు. ఆ పట్టుకు వచ్చిన తర్వాత వారిని అక్కడ నిలబెట్టి ఇప్పుడు దేవుడు అంటూ మాట్లాడుతున్నాడు. అమ్మా, అయ్యా, ఇప్పుడు ఈ మైదానంలో మీరు నిలబడుతుంది. ఇక్కడ ఈ మైదానం ఉంది కదా, ఈ గ్రౌండ్ ఉంది కదా, ఈ గ్రౌండ్లో మీరు నిలబడకూడదు, వెనుకకు చూడకూడదు, ఆ పర్వతాన్ని బాగా 3 సందేశాలు వచ్చాయి. నీవు ఇక్కడ నిలవకూడదు, వెనుకకు చూడకూడదు, ముందుకు పరిగెత్తాలి. ముందుకంటే ఎక్కడికో కూడా నీ పరిగెత్తడం కాదు, కొండకే పారిపో. అప్పుడు నీ ప్రాణం దక్కుతుంది. నీ ప్రాణం నీవు దక్కించుకోవాలి అని నీవు అనుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు వెనుకకు చూడకూడదు, మైదానంలో నిలవకూడదు, పర్వతానికి మాత్రమే. అప్పుడు నువ్వు బ్రతుకుతావు, లేకపోతే చనిపోతావు. నిజానికి లోకములో నుంచి బయటికి లాగిన ఆ దేవుని యొక్క స్వరం లోతు మాట్లాడుతూ, లోతు నువ్వు వెనుకకు చూడకూడదు, లోతు భార్య నువ్వు వెనుకకు చూడకూడదు, లోతు పిల్లలారా మీరు వెనుకకు చూడకూడదు. ఎంత ఖండితముగా ఆజ్ఞాపించారు. ఒకవేళ వెనుకకు చూసావా నీ ప్రాణానికి ముప్పు. ఒకవేళ ఇక్కడ ఆగిపోయావా నీ ప్రాణానికి ముప్పు. ఒకవేళ ఆ కొండకు పారిపోలేదా నీ ప్రాణానికి ముప్పు. కనుక నువ్వు వెనుకకు చూడకూడదు, మైదానంలో నిలవకూడదు, కొండకు పారిపోంటే అప్పుడు నీ ప్రాణం దక్కించుకుంటావు, నువ్వు బ్రతుకుతావు. నువ్వు బ్రతకాలని ఆశ లేకుంటే ఈ 3 ఆజ్ఞలు నువ్వు చేయవలసిందే. ఏమని చేయద్దు? వెనుకకు చూడకూడదు, మైదానం నిలబడకూడదు, పర్వతానికి పారిపోవాలి. ఇవి చేయవలసిన అవునా కదా? ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లోకము నుంచి తన సువార్త ద్వారా, తన దాసుల ద్వారా, తన దూతల ద్వారా ఈరోజు నీకు వాక్యం వచ్చింది. లోకములో, కులములో, పాపములో నీవు అక్కడ ఉన్నావు. నీ దగ్గర సువార్త స్వరం వచ్చింది. అయ్యా, ఈ లోకం మంచిది కాదు, ఈ జనములు మంచివారు కాదు, మీరు ఇక్కడ ఉంటే మంచిది కాదు, కనుక మీరు లోకం నుంచి బయటికి రావాలి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరు చేశాడు దేవుడిని. ఊరందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు తాగుడు దగ్గర ఉన్నారు, సినిమాల దగ్గర ఉన్నారు, తినుడు తాగుడు దగ్గర ఉన్నారు. కానీ నువ్వు దేవుడి సమయం ఉన్నావు. లోకం నుంచి వేరుపరచాడా లేక? సువార్త ద్వారా నేను బయటికి లాగాడు. బయటికి లాగిన నీతో చెప్తున్నాడు, ఇక్కడ నిలవకు, వెనుకకు చూడకు, ముందుకు పడ. ఏం చేయాలి? ఇప్పుడు అక్కడే నిలబడకూడదు, వెనుకకు చూడకూడదు, ముందుకు పరిగెత్తాలి. అవునా కాదు? ఇప్పుడు ఒక క్రైస్తవుడు చేయవలసిన పని ఏంటంటే వెనుకకు చూడకూడదు. నాగటి మీద చెయ్యి పెట్టిన వాడు ఎక్కడ చూడదు? వెనుకకు చూడదు. అలాగే ఒక విశ్వాసి ఆత్మీయ ప్రయాణం ఎప్పుడైతే మొదలు పెట్టావో ఇక వెనుక చూడడం ఆపేసి. ఒకవేళ చూసావా లోతు వారు ఏమైపోయింది చూడాలి. ఏమైపోయింది తెలుసా? వెనుకకు చూసింది అలాగే స్తంభం అయిపోయింది. కదలదు, మెదలదు, మాట్లాడదు, ఏమి. ఇప్పటికీ ఆ స్తంభం అలాగే ఉంది. ఏమైపోయింది? ఏమనుకుందామే? దేవుడు చెప్పాడులే ఏమైంది అని కొంచెం నిలబడింది. నిలబడిన ఆమె ఏం చేసింది? కొంచెం వెనుక చూసింది, అక్కడే ఆగిపోయింది. కుటుంబం అందరూ ముందుకు వెళ్ళిపోతుంటాయి, ఇవి మాత్రం అక్కడే ఆగిపోయింది. సహోదరి సహోదరుడు, మనం ఒకవేళ దేవుని మాట విని కూడా, సంఘం అందరి మధ్యలో ఉండి కూడా, వాక్యం విని కూడా ఏమైతుందిలే అని కొంచెం ఆగి వెనుకకు చూసామా అందరూ వెళ్ళిపోతారు, మనం అక్కడే ఉంటాం. లోతు వెళ్ళిపోయారు, లోతు కుమార్తెలు వెళ్ళిపోయారు, లోతమ్మ మాత్రం లేదు. కనబడుట లేదు. ఏంది? కనబడుట లేదు. ఈమె
లోతు వెళ్ళిపోయాడు దేవుని ఆజ్ఞానుసారంగా, లోతు కుమార్తెలు వెళ్ళిపోతున్నారు. కానీ లోతమ్మ మాత్రం లేదు. ఇక్కడ ఏమైపోయింది? దేవుని ఆజ్ఞను అతిక్రమించింది. వెనుకకు చూడకూడదు అన్న మాటను విసర్జించింది, ఆగిపోకూడదు అన్న మాటను విసర్జించింది. అక్కడే ఆగిపోయింది, వెనుకకు చూసింది. ఏం చేసింది? ఉప్పు స్తంభం. కనుక ఈరోజు నువ్వు వెనుకకు చూడకూడదు, ఆగిపోకూడదు. హల్లెలూయా. మనం ఆత్మీయ ప్రయాణంలో ఒక ప్రయాణం మనం చేస్తున్నాం. ఎందుకు? మనం రక్షణ పొందినట్టుగా, నిత్య జీవం పొందినట్టుగా మనం వెళుతున్నాం. ఎక్కడికంటే నీ కొండ అయిన యేసు దగ్గరికి ఏం చేస్తున్నాడు? పక్షి వరణి పారిపోతూనే ఉండాలి. అదన నీకెందుకు? ఆగితే ఏముంది? ప్రమాదం ఉందని నీకు తెలుసు కదా. అందుకే దేవుడు చెప్తున్నాడు, ప్రమాదం ఉంది, జాగ్రత్త, వెళ్ళిపో 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 అని ప్రభు మాట్లాడుతున్నాడు. మాటికి మాట్లాడుతున్నాడు. దేవుడు దూతలు వచ్చేసి చేతులు పట్టుకొని బయటికి లాగారు. నిన్ను లాగి నీతో మాట్లాడుతుంది. ఇప్పుడైనా సరే వెనుకకు చూడకు. ఇంత చెప్పిన తర్వాత కూడా వినరాయనే మనం వింటున్నామా? ఇంత వాక్యం చెప్పిన తర్వాత కూడా మనకు మళ్ళీ లోకాశలే, అవునా కదా? ఇప్పుడు లోతమ్మ ఏంటి అంత దేవుడు చెప్పిన తర్వాత, దేవుని దూతలే వచ్చి బయటకు తీసుకొచ్చిన తర్వాత, ఇంతగా దేవుని దూతలతో ఒక రాత్రంతా ఉన్నారు వాళ్ళు. దేవుని దూతలు ఎక్కడ ఉన్నారు? వారి ఇంట్లో ఉన్నారు రాత్రంతా. ఇంత దేవుని సన్నిధి అనుభవించిన నీకు తెలివి లేదా అమ్మా లోతమ్మా అని మనం అంటాం. కానీ మనకుందా? మనం ఆలోచిస్తాం. నిజంగా దేవుడు వారి చేతు పట్టి బయటకు వచ్చినప్పుడు ఆమె వినకుండా ఆగిపోయినప్పుడు ఈరోజు నువ్వు ఎక్కడ ఆగిపోయావు? నువ్వు కొండకు పారిపోతున్నావా? కొండకు కొంచెం దూరం ఉందిలే, కొంచెం రేపు వెళ్దాంలే, కొంచెం మెల్లగా వెళ్దాంలే, కొంచెం ఆగిపోదాం 2 రోజులు ఇక్కడ నువ్వు ఆగిపోతున్నావా? లేకపోతే ఒకసారి వెనుకటి వార్తలు గుర్తొస్తున్నాయా? ఒకప్పుడు నేను ఎలాగుంది, నా జీవితం ఎలాగుండే, నా బట్టలు ఎలాగుండేటి, నేను ఎలా అలంకరించుకునేదాన్ని, నేను ఎంత బాగుండేదాన్ని, ఏంటి సంఘం, ఏంటి సువార్త, ఏంటి పాస్టరు, ఏంటి ఆ మిర్యాల కూడా, ఏంటి కథ, నేను ఒకప్పుడు ఎలా ఉండేదాన్ని, నేను ఎలా ఉండేవాడిని, నా హోదా ఏంటి, నా స్నేహితులు ఎక్కడున్నారు, అందరూ సుధమ గుమరు ఉన్నారు, వాళ్ళతోటి ఎంత ఎంజాయ్ ఉండేది అనుకొని ఆలోచించి వెనుక కొంచెం చూసావా? వారుండరు, నీవు ఉండవు. వారుండరు, సుధమ గుమరా లేదు, అలాగే లోతు ఒక భార్య కూడా లేదు. ఉంది కానీ ఎట్లా ఉంది? మనిషిలాగా లేదు, స్తంభం అయిపోయింది. కనుక నువ్వు ఉప్పు స్తంభముగా మారకముందే మారు మనసు పొందుకో. ఆగకిగా, వెనుకకు చూడకిగా, ముందుకే ప్రయాణం చేయి. ఎక్కడికి ప్రయాణం చేయాలి ఇప్పుడు? కొండకు. సరే, ఈ లోతం ఎట్లయిపోయింది కదా. లోతయ్య మరి నీవన్నా కనీసం వెనుకకు చూడకు. దేవుడు చెప్పాడు కదా కొండకు అట్లా నువ్వు అంటే. ఆయన చెప్తున్నాడు, అయ్యా ఆ కొండ అంత దూరం నేను పారిపోలేదు, నా కాళ్ళు నొప్పులు వస్తున్నాయేమో, కొంచెం ఈ ఊరు చిన్నగా ఉంది, సోయార్ ప్రాంతం, ఇక్కడికి పోతా. దేవుడు ఆయన నువ్వు ఉంటా చెప్పవా? దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆయన గుంట చెప్పే అవసరం లేదు. నువ్వు ఆయనకు తెలుసు నువ్వు ఎక్కడికి పోతే సురక్షితంగా ఉంటావు అని చెప్పాడు. నీ ప్రాణము దక్కించుకున్నట్టుగా ఆ కొండకు పోమని చెప్పాడు. అక్కడ వెళ్ళిపో అంతే. నేమన్నా ఆ సంఘముకి వెళ్తే ప్రభు అన్ని తీసేయమంటారు, అట్లు ఉండమంటారు, గిట్లు ఉండమంటారు, ఏమొద్దంటారు, పండగ లేదంటారు, పబ్బం లేదంటారు. ఎందుకు ఈ బాధ, ఈ గోలు ఎందుకు? అక్కడ కొంచెం బోధం. నీతిమంతుడే లోతు, కానీ ఏమైపోయింది? 13 తరముల వరకు దేవాలయంలోనికి రాకుండా అతని సంతతి బహిష్కరించబడి నాశనం అయిపోయింది. ఇప్పటికీ బైబిల్ వ్యతిరేకులందరూ కూడా ఆ సందర్భాన్ని ఎత్తి చూపిస్తారండి. అది మనకు అవమానం. ఇలా జరగడానికి కారణం ఎవరు? లోతు భార్య లోతే. దేవుడు చెప్పిన ప్రాంతానికి సురక్షితంగా అప్పుడే వెళ్ళిపోతే, దేవునికి అడ్డం చెప్పకపోతే, దేవుడు చెప్పిన పని చేస్తే వాళ్ళు నిజంగా దేవుని ఆశీర్వదింపబడిన వారిగా ఉండేది వాళ్ళ కుటుంబం. కానీ వినలేదు. వినకుండా తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి దేవుని మాటను ధిక్కరించి వెళ్ళిపోయాడు. తర్వాత శపించబడిపోయింది లోతు యొక్క సంతానం. వాళ్ళే మోయాబీయులు. తెలుసు కదా మోయాబీయుల కథ. ఇశ్రాయేలులకు వ్యతిరేకులుగా మారిపోయారు. ఆ విధంగా దేవుని సన్నిధి నుంచి బయటకు వచ్చే శాపగ్రస్తాన్ని అనుభవించినటువంటి లోతు సంతానం. కనుక ఈరోజు దేవుని యొక్క దూతలు వాళ్ళు ఏం చేశారు? బయటికి ఆగారు. ఏం చేశారు? వారికి 3 పద్ధతులు చెప్పారు. మీరు వెనుకకు చూడకూడదు, ఈ మైదానంలో నిలవకూడదు, మీరు ఆ కొండకు పారిపోవాలి. ఈయన వెనుకకు చూడలేదు, మైదానంలో నిలవలేదు, కానీ కొండకు మాత్రం పరిగెత్తలేదు. ఈరోజు చాలా మంది వెనుకకు చూడరు, మైదానంలో నిలవరు, కానీ కొండకు మాత్రం చేరరు. కొంచెం వేరే. ఈ సంఘం బాగుందా? కొంచెం కట్టుకథలు చెప్తారా? ఆ సంఘం బాగుందా? కొంచెం కట్టుకథలు చెప్తారా? కొంచెం
ఉపదేశం కొంచెం లూజ్ చేస్తారా, అది బాగుంటుంది. ఆ కొండ ఎక్కాలంటే ఇవన్నీ కొట్టుకుపోతాయి, కొంచెం కష్టపడాలి. అదే కొంచెం కొండ దిగాలనుకోండి ఎట్లా ఉంటుంది? నీకు దిగే అనుభవం కావాలా, ఎక్కే అనుభవం? ప్రభు చెప్పాడు కొండకి ఎక్కువ అంటే. నువ్వు కొండకి ఎక్కాలి తప్ప కొండ కింద ఉంటా, లోయలోకి వెళ్ళిపోతా, సోయారు ప్రాంతానికి వెళ్ళిపోతా, ఆ దిగువకి వెళ్ళిపోతా. ఇక దిగువకి వెళ్ళిపోవడం కాదు, దేవుడు ఉన్నతంగా చేపిస్తాడు. అందుకే దావి చెప్తున్నాడు, ప్రభా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి నన్ను కొండ పైన ఉంటే అన్ని కనబడతాడు, లోయలు ఉంటే మన జీతం కనబడదు. అవునా కదా? నువ్వు కొండపైకి ఎక్కావనుకో ఊరందరూ నిన్నే చూస్తారు. ఎవరు చూస్తారు? తిరుపతి నేను చూస్తారు. ఎందుకు? కొండ మీద ఉన్నాడు. కొండ మీద ఉన్నాడు అందరు కనబడతారు. మళ్ళా అర్థమైనా మీకు? కొండ మీదకి ఎక్కిన తిరుపతి ప్రజలకి ఊర్లో ఉన్న వాళ్ళందరూ కనబడతారు, కింద ఉన్న వాళ్ళు. అలాగే కిందున్న వాళ్ళందరికీ కొండ మీద ఉన్న తిరుపతి ప్రజలు కనబడతారు కదా. అలాగే ఇప్పుడు నువ్వు కొండ కింద నీవు ఉన్నావనుకో నీ జీవితం ఎవరికి కనబడదు. ఒకవేళ కొండ ఎక్కామనుకో నీ జీవితం అందరికీ కనబడదు. నిన్నటి వరకు మాతో ఉన్నవాడు ఈరోజు మాతో లేడే. నిన్నటి వరకు మాతో సుఖాన్ని అనుభవించినవాడు నిన్నటి వరకు మాతో ఉన్నవాడు, మేమేం చేసినా మాతో పాటు చేసేవాడు, ఈ రోజు మాతో లేడు. కానీ ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఉన్నతమైన అనుభవంలో ఉన్నాడు. ఒక కొండ మీది అనుభవం. అందుకే కొండ మీద ఉండు పట్టణం మరుగై ఉండలేదు. అనగా మరుగు అంటే చాటుగా ఉండలేదు, చీకటిలో ఉండలేదు, కనబడకుండా ఉండదు. అది అందరికి కనబడుతుంది. అవునా కదా? ఇప్పుడు నువ్వు కొండ మీది పట్టణంగా ఉండాలి. ఒక్కొక్కరు ఒక సంఘం. ఏంటి ఆ పట్టణం అంటే? దేవుని సంఘమే ఆ పట్టణం. నువ్వు కొండ మీది అనుభవంలోకి వెళ్ళిపోవాలి, లోయలో అనుభవం నీకు ఉండకూడదు. ఇంతకాలం లోయ అనే ఎక్కడున్నావు? సోయారులో నీవు ఉన్నావా? లోయ అనే సొదమ గొమొర్రాలో ఉన్నావా? ఇప్పుడు దేవుని స్వరం నీకు వినబడుతుంది. నీవు ఈ లోయలో ఉండడం కాదు, నీ ఆత్మీయ జీవితం ఒక కొండ మీద అనుభవంలోకి రావాలి. కానీ లోతు కొండ మీదకి వెళ్ళలేకపోయాడు. కానీ మనం వాక్యం చూసినట్లయితే దావీదు ఒక కొండ మీద అనుభవంలో ఉన్నాడు. ఆయన ఆత్మీయ జీవితం ఎలా ఉందంటే దేవునితో ఒక కొండ మీద అనుభవంలో ఉన్నాడు. మోసే గారిని మనం చూసినట్టు కూడా ఎక్కడ ఉన్నాడు తెలుసా? వాళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కొండ కింద ఉన్నారు. ఈయన మోసే మాత్రం కొండ మీద దేవుడితో సహవాసం చేస్తాడు. 40 దినములు దేవునితో సహవాసం. నడలేదా? మోసే ఎక్కడున్నావు? మాకు కనబడతలేదు మోసే అని మీరు అనుకుంటున్నారు. నీకు కనబడడు, దేవుడికి కనబడుతున్నాయి. ఎక్కడున్నావు మోసే? ఎక్కడున్నారు మీరంటే దేవునితో ఉన్నాడు, కొండ మీద ఉన్నాడు, దేవుని ఆజ్ఞలు పొందుకుంటున్నాడు. అంటే ఈరోజు నువ్వు కొండ మీద అనుభవం ఉన్నావా? కొండ కింది అనుభవం ఉన్నావా? కొండ కింద ఉన్న జనములందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలే, దేవుని పేరు పెట్టబడిన వారు, కానీ కొండ మీద వారు ఎక్కలేకపోయారు, కొండ కిందనే ఉన్నారు. ఈ కొండ కింద ఉన్న వాళ్ళు దేవుని స్తుతించడం లేదు, విగ్రహారాధన చేస్తున్నారు. విగ్రహాన్ని పెట్టుకొని పేరు మాత్రం యెహోవాయే, భజన నడుస్తుంది. అవునా కదా? పేరు మాత్రం దేవుడి పేరు, కానీ భజన ఎవరికి? దూడకి. ముందు విగ్రహం. ఈరోజు చాలా సంఘాల్లో కొండ మీద అనుభవం లేదు. అంటే ఇప్పుడు వారిని వీరిని విమర్శించడం కాదు. ఈరోజు నేను ఎక్కడున్నా? కొండ మీద ఉన్నాను, కొండ కింద ఉన్నాను. ఇశ్రాయేలు మధ్యలో ఉన్న మోసే కొండ మీదకి ఎక్కాడు, కానీ ఇశ్రాయేలు ఎవరు ఎక్కలేకపోయారు. దేవునితో సహవాసం చేసిన మోసే కొండ మీద ఉన్నాడు. అలాగే మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఒక కొండ మీద అనుభవాన్ని మనం చూస్తాం. పొద్దంతా వచ్చి దేవాలయంలో వారికి బోధిస్తాడు. సాయంత్రం అవ్వగానే ఆయన ఒంటరిగా వెళ్ళి ఒక కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అనగా అనేది ప్రార్థన జీవితానికి గుర్తుగా ఉంది. ఎంతకాలం కొండ మీద ఉన్నాము? ఎంతసేపు మన కొండ మీద అనుభవాల్లో మనం ఉంటున్నాం. యేసుక్రీస్తు ఒక కొండ మీదకి వెళ్ళాడు, రూపాంతరము చెందాడు. అంటే ఈరోజు ఒక కొండ మీద అనుభవంలో మనం ఉన్నాం తప్ప లోయ అనుభవంలో మనము ఉండకూడదు. ఒక ఎత్తైన స్థానంలో ఉండాలి. లోకం నిన్ను చూసినప్పుడు నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో నువ్వు కనబడాలి. అనగా నీ బట్టలు, నీ హోదా ఇది కాదండి. నీ సంపద కనబడడం కాదు, నీ ఆత్మీయ జీవితం ప్రతి ఒక్కరు కనబడాలి. నీ ఇంటి పక్క వారికి, నీ గ్రామస్తులకు, నీ బంధువులకు నువ్వు ఏడ ఉన్నావో కనబడాలి. ఎక్కడ కనబడాలి? ఇప్పుడు కొండ మీద ఉన్న అనుభవం కనబడాలి. ఎవరికి కనబడాలి? ఇప్పుడు లోకంలో ఎవరు చూసినా నువ్వు కొండ మీద ఉన్న కనుక అందరికి కనబడుతుంది. నీ బంధువులు చూడగానే శరత్ గారు ఎక్కడున్నారు అంటే ఈరోజు లోకంలో లేడు, క్రీస్తులో ఉన్నాడు. ఒకసారి దేవుని యొక్క సేవకులు అపోస్తలులు యెరూషలేము ప్రాంతంలో దేవుని సువార్తను వారు చేస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి కారణం అయిపోయాడు. వీళ్ళు పెద్ద చదువుకోలేదు, మామూలు చదువచ్చు కానీ అంత ఎక్కువ చదువుకోలేదు. పామరుడు, జాలరుడు.
అలాంటి వారు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు ఆ ఇశ్రాయేలుల మధ్యలో, ఆ యెరూషలేము పట్టణంలో. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళ బోధను చూసిన తర్వాత వారికి అర్థమైంది, అసలు వీరు విద్య లేని పామరులు, వీరికి పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు అన్నారు, వీరు క్రీస్తుతో పాటు ఉండినవారు. ఎవరితో పాటు ఉన్నారు? యేసుతో పాటు ఉన్నవారు. ఎలా బోధిస్తున్నారు? అధికారము కలిగిన వారిగా. పాండిత్యం కంటే ఎక్కువ పాండిత్యం వీరి దగ్గర ఉందండి. శాస్త్రుల పాండిత్యం కంటే, వారి యొక్క యూదుల అధికారుల పాండిత్యం కంటే వీరు చదువుకోలేదు కానీ యేసుతో పాటు ఉన్నారు కనుక వీరికి అంతకన్నా ఎక్కువ పాండిత్యం ఉంది, దైవ జ్ఞానం ఉంది వీరి దగ్గర. ఎవరు సాక్ష్యం ఇస్తున్నప్పుడు? వీరు యేసుతో పాటు ఉన్నవారు. శాస్త్రులు, పరిసయ్యులు ఏం చేయాలని నీకోసం సాక్ష్యం ఇవ్వాలి, నువ్వు యేసుతో పాటు ఉన్నవాడు. వీరు ఏ స్కూల్లో చదివిన వారు కాదు, ఏ కాలేజీలో డిప్లొమా చేసిన వారు కాదు, యేసుతో పాటు ఉన్నవారు. ఈరోజు మనం యేసుతో పాటు ఉంటే పక్క సంఘమో, పక్క ఉన్నటువంటి లోయ సంఘమో నీకోసం సాక్ష్యం ఇవ్వాలి, మీరు యేసుతో పాటు ఉన్నవారు. నువ్వు ఎక్కడ ఉండాలి? యేసుతో ఉండాలి. కొండ మీద అనుభవంలో ఉండాలి. కొండ మీద ఉన్న పట్టణం ఎవరికి మరుగై అట్లా. ఈరోజు మనం ఇంకా ప్రయాణంలో ఉన్నాం. సుధమాల నుంచి కొంచెం బయటకు వచ్చాం, కానీ మన మనసు వెనక్కి లాగుతుంది, మన శరీరం వెనక్కి లాగుతుంది. కొంచెం శరీరాన్ని కూడా చూసుకో, కొన్ని శరీర సంబంధ విషయాలు కూడా చూసుకో అని చెప్పేటప్పుడు ఒకసారి నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ లోతు బారి కొన్ని విషయాలు అర్థం కావచ్చు. నా ఇంట్లో ఏముంది? బంగారం ఉంది, బట్టలు ఉన్నాయి, ఏది ఉంది, అది ఉంది, ఎద్దులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, పొలం ఉంది, అది ఉంది అని చెప్పి ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి లోతమ్మకి. కానీ ఒకవేళ ఇవన్నీ నీకు కావాలంటే నీ ప్రాణం పోతుంది కదా, నీ ప్రాణం కంటే ఏం గొప్పమ్మ అనే ఆలోచన మనకు రాలేదు. ఈరోజు మనందరికీ ఈ లోకము నిన్ను గుర్తు తెస్తున్నప్పుడు, ఈ లోక సుఖం నిన్ను ఆకర్షిస్తున్నప్పుడు అప్పుడు నువ్వు మాట్లాడలే ఏమంట తెలుసా? నా రక్షణ కంటే ఏది గొప్పది కాదు, నా ఆత్మరక్షణ కంటే ఈ లోకంలో ఏది నాకు గొప్పది కాదు. నా విలువైన నా ఆత్మను రక్షించుకున్న ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుంచి దిగి వచ్చి అమూల్యమైన రక్తాన్ని నా కోసం కాల్చి నాకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు కనుక ఈ రక్షణ పోగొట్టుకోకుండా నేను దాన్ని కాపాడుకుంటాను. నీవు నాకంటే గొప్పదానికి కాదు. ఎప్పుడైనా నీకు లోకాశ వచ్చిందా అప్పుడే నోటి నుంచి ఈ మాట పలుకు. దుష్టులు తమ తలంపును మానవలను, ఆ తలంపు రాగానే చెప్పేసి దేవుని వాక్యం ఖడ్గమై దాన్ని తెగనరకాలి. అవునా కదా? ఇప్పుడు ఈ ఆలోచనలు, ఈ ఆటంకాలు మనకు వచ్చినప్పుడు దేవుని వాక్యం చేత దాన్ని నరికేసి మనం ముందుకు పరిగెత్తాలి. ఎక్కడ వరకు తెలుసా? ఆ కొండ ఎక్కేంత వరకు. నీకు సహాయం చేసేవాడు ఆ యేసు. ప్రభా నేను ఎక్కలేకపోతున్నాను, నాకు సహాయం చేస్తే ఆయనకు బలం ఇస్తాడు. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను ఎక్కుతావు. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు చూడు. కానీ ఎక్కక ముందే కొంచెం ఈ మైదానం నుంచి కొంచెం ఇటు మలుతాను అనుకున్నావు అనుకో, నువ్వు కొండ ఎక్కలేవు, లోయలేవు, దిగలేవు, అక్కడే అయిపోతావు. అర్థమవుతుందా? అందుకే నువ్వు ఎలా పక్షి వలె నీ కొండకు పారిపోవాలి. ఎలా పక్షి వలె నీ కొండకు పారిపోవాలి. ఈ మైదానంలో నిలవకూడదు, వెనుకకు చూడకూడదు, ముందుకు పరిగెత్తాలి. ఎక్కడికి పరిగెత్తాలి? సోయారు క్షేత్రముకు కాదు. ఎక్కడికంట? ఆ కొండకి, దేవుడు చూపిన ఆ పర్వతానికి, దేవుడు చెప్పిన ఆ పర్వతానికి. నిజానికి దేవుడు చెప్పిన పర్వతమే మనం ఆత్మీయంగా చూస్తే అదే ఆత్మీయమైన పరిశుద్ధమైన సియోను కొండ. అక్కడ దేవుని యొక్క గొర్రెపిల్ల ఉన్నాడు, అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వధింపబడిన గొర్రెపిల్ల అక్కడ ఉంది. ఎక్కడ? ఆ కొండ మీద ఉంది. మనం అక్కడికి వెళ్ళిపోదాం. అది పరలోక పట్టణం, అది నూతన యెరూషలేము అనే సియోను కొండ. అక్కడికి మనం వెళ్ళడానికి మనం చేసినప్పుడు ప్రయాణం చేస్తున్నాను. ఇప్పుడు లోకం వైపు చూడడం కాదు, లోకాశల వైపు చూడడం కాదు. ఇప్పుడు ఎక్కడ చూడాలి? ఇప్పుడు మన కొండ అయిన యేసు వైపు చూడాలి. మనం ఎప్పుడు ఎంతో త్వరగా పరిగెత్తాలో పరిగెత్తుతూనే ఉండాలి. ఓపికతో పరిగెత్తాలి. ఆటంకాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, వాళ్ళు గేలి చేస్తారు, వీళ్ళు గేలి చేస్తారు. ఎవరు లోతుకి ఎవరు గేలి చేశారండి? అతని అల్లుళ్ళు, కాబోయే అల్లుళ్ళు ఎగతాళి చేశారు. కానీ పొద్దుట వరకు అల్లుళ్ళు లేరు, ఆ పట్టణమే లేరు. అగ్ని గంధకములు వచ్చేసాయి, ఆ పట్టణం సర్వనాశనం అయిపోయింది. ఇప్పటికీ ఆ పట్టణములో సొదొమ గొమొర్రా పట్టణం ఇప్పటికి ఉన్నది, కానీ ఆ పట్టణములో మొత్తం బూడిదే. ఇప్పటికి ఒక చెట్టు కూడా మౌలదు, ఇప్పటికి ఒక చెట్టు గడ్డి కూడా మౌలదండి. ఇప్పటికి అది సాక్ష్యంగా ఉంది. అంటే ఈరోజు ఆ సాక్ష్యం ఎందుకు పెట్టాడంటే మన కోసం, మన బుద్ధి రావడానికి దేవుడు చెప్పాడండి. ఎందుకు రాసిపెట్టారు? మనం అలా ఆగిపోకూడదు, మనం అలా నాశనం అయిపోకూడదు, మనం లోతు వల్ల ఆగిపోకూడదు. మనం దేవుడు చెప్పినట్టుగా ఆ పరిశుద్ధ పట్టణమైన దేవుని యొద్దకు చేరేంత వరకు కూడా మన ప్రాణం ఉన్నంత వరకు మనం పరిగెత్తుతూనే ఉండాలి. ఎక్కడికి? ఆ కొండలోనికి పరిగెత్తాలి. అందుకే దావీదు చెప్తున్నాడు, నా కొండ, నా కోట నీవే. కానీ ఇప్పుడు
కొండ అయినా కోట అయినా యేసు దగ్గరికి పరిగెత్తావా, లేకపోతే కొన్ని ఆశలు నిన్ను వెనుకకు ఆకర్షిస్తా ఉంటే అక్కడికి చూస్తావా? మన కదా అయస్కాంతం ఎలా ఆకర్షిస్తుంది ఇనుముని? అయస్కాంతం ఇనుముని ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. అలాగే లోకము యొక్క ఆశలు మన మనసును లాగుతున్నాయి. ఎంత లాగినా దీనికంటే ఎక్కువ ఆకర్షణ యేసు మనల్ని లాగుతూ ఉండాలి. అవునా కదా? ఇక్కడ వికర్షణ రావాలి, అక్కడ ఆకర్షణ రావాలి. యేసులను ఆకర్షించాలి, లోకములను త్యజించుకోవాలి. లోకములను ఎంత ఆకర్షించినా నేను లోకానికి నేను వేరైపోతూనే కనుక దైవిక ప్రేమ అంతగా మనల్ని ఏం చేయాలి? ఆకర్షించాలి. నన్ను ఆకర్షించుము దేవా, నన్ను ఆకర్షించుము అనే ఒక భక్తుడు చెప్తున్నాడు. దేవుడు మనల్ని ఆకర్షించాలి. లోకం నిన్ను ఆకర్షిస్తున్నా ఆ లోక ఆకర్షణకు లోనైపోకూడదు. లోతమ్మ కొంచెం లోనైపోయింది, అప్పుడే ఉపస్తంభం అయిపోయింది. లోతు కొంచెం ఆ ఎంత ఎత్తైన కొండకు ఎక్కాలా, దానికి ఎక్కాలంటే కొంచెం బలం కావాలి, కొంచెం కష్టపడాలి. కనుక ఎందుకు ఆ కష్టం అనుకున్నాడు, అక్కడే ఆగిపోయాడు. మన నువ్వు కూడా కష్టపడతావులే, కొన్ని ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, పగవారు అవుతారు. ఎక్కువ మంది ఇంటి వారే పగవారు అవుతారు. మంది గారు బయట తిరిగితే మనకేం కాదు, ఇంటోళ్ళు తిడతారు. ఎందుకు? పాపం చేసినప్పుడు తింటారండి, పాపం చేస్తే తింటారు. కానీ ప్రభువును కూడా తింటారు. ఎందుకు? నువ్వు కొండ ఎక్కుతున్నావు, అవసరమా? అంత కష్టపడడం అవసరమా? నువ్వు అంత దూరం కూడా అవసరమా? అంత భక్తి చేయడం అవసరమా అని చెప్పి ఏం చేస్తున్నారు? నువ్వు ఎత్తైన కొండ మీదకి ఎక్కకుండగా నిన్ను లాగుతాడాడు. మనం ఎంతో చదువుకున్నాం. ఎంత కపటముతో ఏం చేస్తారంట? వెనుకకు లాగుతాడంట. మాయోపాయము చేత ఏం చేస్తారంట? లాగేస్తారు. ఇది లాగడానికి ఏం చేస్తున్నారు? కనుక ఇప్పుడు నువ్వు కొండ ఎక్కుతావా, వారి మాట నీకు దిగుతావా? అపాయం ఉన్నది. ఒకవేళ నువ్వు ఆగిపోతే అపాయం ఉంది. కనుక ప్రభు చెప్తున్నాడు, నువ్వు కొండ ఎక్కువ అని చెప్పాడు. కొండ ఎక్కువని ప్రభువు నీకు చెప్పాడంటే నీవు పడిపోవు, నువ్వు ఎక్కగలుగుతావు. కనుక నీకు ప్రభు చెప్పాడు. అవునా కదా? కానీ నువ్వు ఎక్కలేవు, అంత ఖచ్చితంగా నువ్వు ఉండగలుగుతావా అని ఎవరంటారు? సాధారణ అంటుంది, ఓదారంటుంది, మన ఇంటి ఓదారని అంటుంది, మన బంధువులు అంత ఖచ్చితంగా ఉండగలుగుతావా? బైబిల్ మొత్తం నువ్వు చేయగలుగుతావా? నీకు పెద్ద 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 ప్రవక్తలు పడిపోయారు, పెద్ద పెద్ద భాషలు పడిపోయారు, నువ్వెంతయ్యా, నువ్వెంతమా అని సాతాను యువధారణో మాట్లాడిపిస్తుంది. కానీ ప్రభువు చెప్తున్నాడు, నేను ఎక్కిస్తా, మీరేంటి పక్షి వలె పారిపో, కొండకు పారిపోతామని చెప్పాడు. కనుక ప్రభు మాట వింటే ప్రభు నీకు సహాయం చేస్తాడు. దయ్యం మాట వింటే దయ్యం కూడా సహాయం చేస్తాడు. ప్రభు మాట వింటే సహాయం చేసి నేను కొండకు చేరుస్తాడు. దయ్యం మాట విని వెనకకు వస్తే దయ్యం నేను నరకాన్ని తీసుకెళ్తాడు. కనుక ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళి ఎవరి మాట వినాలి? ఇప్పుడు యేసయ్యా నీ స్వరుని వచ్చి ఉన్నాను అనగానే నీకు స్వరం వినపడుతూనే ఉండాలి. పక్షి వలె నువ్వు పారిపో, 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 పారిపో. అవునా కదా? ప్రతి భక్తుడికి ఒక స్వరం వినబడుతున్నాయి. నీకు ఏ స్వరం వినబడుతుంది? వెనుకకు వెళ్ళాలని స్వరం, ముందుకు వెళ్ళాలని స్వరం. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ బాధలో నేను నీకు తోడుగా ఉన్నాను. ఎన్నో కష్టాలు వచ్చాయి ఆత్మీయ జీవితంలో యోపుకు. కానీ కొండ మీద ఉన్నాడు తప్ప కొండకు దిగడా. పరుగు పందెంలోనే ఉన్నాడు తప్ప వెనుకకు చూడడే. భార్య కూడా అన్నది దూషించరాదు, దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటే ఆయన చెప్పాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టుగా ఆమె తిట్టలేదండి. ఆ మూర్ఖురాలు మాట్లాడతారట, ఈ లోకంలో నుండి మాట్లాడతారు, అన్ని రాళ్ళు మాట్లాడతారు, నీవెట్ట మాట్లాడుకో మనం అని ఆమెను కూడా తిట్టకుండా సరి చేశాడు. మన మాట అలా ఉండాలండి. ఎంత నిజంగా మాట, ఎంత ఆత్మీయతలో ఎదిగిన వారు, విశ్వాసంలో ఎదిగిన వారు. అందుకే ఈరోజు వారు చూస్తే వారు ఎక్కడున్నారు తెలుసా? కొండ మీద ఉన్నారు. అందుకే మనం చూస్తాం ఎబ్రీ పత్రికలో ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున అన్నారు. మేఘం ఎక్కడ ఉంటుంది? లోయలో ఉంటుందా, పైన ఉంటుందా? వారు ఉన్నత స్థానంలో ఉన్నారండి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనను ఆవరించి ఉన్నందున అని అన్నాడు. మేఘం అనేది కింద ఉండదు, పైన ఉంటుంది. కనుక ఇప్పుడు నువ్వు పైకి చూసినప్పుడల్లా నీకు కనిపించాలి, అక్కడ అబ్రహాం ఉన్నాడు, నేను అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడ ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు, నేను అక్కడికి వెళ్ళిపోవాలి. యోసేపు ఏం చేశాడు? పారిపోయాడు. యోసేపు ఏం చేశాడు? ఎవరున్నారు? మంచి అందగత్తి ఉంది, బట్టలు పట్టుకున్నది, ఆగుపో అన్నది, ఆగలేడు, పారిపోయాడు. అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఒకవేళ అతడు పాపము చేసి ఉంటే అతని పేరు బైబిల్ గ్రంథంలో ఉండేది కాదు. కానీ అతడు పారిపోయాడు కనుక ఇప్పుడు అక్కడ సాక్షి సమూహంలో ఉన్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహం అనే ఆ సమూహంలో విశ్వాసుల జాబితాలో ఎవరున్నారు? యేసేపు ఉన్నాడు. ఎక్కడ? పైన ఉన్నాడు, కింద లేడని చెప్తాం. కనుక
కిందికి పోయిన వారు అక్కడ వెళ్ళిపోయారు. మోయాబులో ఉన్న రూతు బయటకు వచ్చేసింది, బెత్లెహేము వచ్చింది. ఆమె పేరు బైబిల్ గ్రంథంలో ఉంది, కానీ అక్కడే ఉన్నటువంటి ఓర్ప మాత్రం అక్కడే వెళ్ళిపోయింది, వెనకకే వెళ్ళిపోయింది. ఆమె ఏమైపోయిందో ఎక్కడైపోయిందో ఆమె విషయం ఏమీ లేదు. అవునా కదా? ఈరోజు నీ జీవితం ఇక్కడితో ఆగిపోవడం కాదు, సదాకాలం నీవు నీ చరిత్ర ఉండాలి. నీ జీవితం పొడిగించబడుతూనే నిత్య జీవం అనేది అని ఇంత గొప్ప సాక్షి సమూహం అన్నప్పుడు వాళ్ళందరూ పరలోకంలో కనబడతారు. అబ్రహాం కనబడుతున్నారు. ఎక్కడున్నాడు ఆయన? అతను రొమ్మున ఆనుకున్నవాడు ఇంకొకడున్నాడు. ఈ విధంగా లాజరు కూడా అక్కడ ఉన్నాడంటే ఎంతమంది భక్తులు అక్కడ ఉన్నారు ఇప్పుడు మనం చూసాను. ఆలోచన ఏంటి? అబ్రహాము రొమ్మున ఎవరు అనుకున్నారు? లాజరు అనుకున్నాడంటే లాజరు అలాంటి దరిద్రుడే దేవుని సన్నిధిలో నిజంగా తన విశ్వాసాన్ని కాపాడుకున్న దీన లాజరే ఉన్నప్పుడు నీవు ఉండవా? నువ్వు యేసు కోసం నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే నీవు కూడా పైనే ఉంటావు, కింద ఉండవు. కానీ ఒక ధనవంతుని చూసి అబ్రహాముతో నాకేం పని, వారితో నాకేం పని, లోయతో అయింది, కొండతో నాకేం పడి, కొంచెం లోయని చూస్తామని, ఆకాశం తట్టు వారి ముఖం ఎత్తులు కానీ వారి నాలుగు భూ సంచారం చేయనని నువ్వు కిందికి చూస్తే కింద కూడా కనబడుతుంది. పాతాళం పాపులని పట్టుకుంటుందంట. పాతాళంలో పోస్తే అక్కడ లూసిఫర్ ఉంటాడు. ఎవరుంటారు? లూసిఫర్ ఉంటాడు, కయీన్ ఉంటాడు, ఎవరుంటాడు? భ్రష్టుడు ఉంటాయి, ఏశావు ఉంటాడు. ఇలాంటి వారందరూ ఎక్కడ ఉంటారు? ఇక్కడ లోపల ఉంటారు. వీళ్ళు ఏం చేశారు? పాపం చేశారు. ఎవరి దగ్గర ఉంటారు ఇప్పుడు? సాతాను రొమ్మున అనుకుంటారు. ఇదంతా నీ ఏ రూమ్ పోతావు? పైకి పోతావా, కిందికి పోతావా? పాతాళం పోతావా, పరలోకం పోతావా, పరదేశం పోతావా? అందుకే అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరు ఇక్కడ మన పైకి చూసినప్పుడు మేఘమును మనం ఆవరించి ఉన్నారు, మేఘమును మనం కమ్మేస్తున్నారు. ఎవరిని మనం పైకి చూసినా అందరూ విశ్వాసులే. ఎవరు? అబ్రహాం, దావీదు, మోసే, యెహోషువ, కాలేబు, ఇవందరూ చూస్తే మనం అందరూ కనబడుతున్నారు. అప్పుడు దావీదు మనం చూసినప్పుడు మనకు అనిపించాలి, నేను దావీదు వలె పరిగెత్తాలి ఆ కొండకి. అబ్రహాము మనం చూసినప్పుడు అనిపించాలి, ఈ లోకము స్వాస్థ్యం ఏది నాకు వద్దో, నాకు దేవుని యొక్క పట్టణం కావాలని పరిగెత్తిన అలాంటి బలం నాకు కావాలి. దానియేలు, శద్రకు, మేషకు వీరందరూ చూసినప్పుడు మనకు అనిపించాలి, ఈ రాజును నియమించిన కట్టడు ఇవి నాకు అవసరం లేదు, ప్రాణాపాయం జరిగినా నా ఆత్మరక్షణ కోసం నేను ముందుకు పరిగెత్తాలని వారి చూసినప్పుడు మనం గమనించాలి. వాళ్ళందరికీ ఎందుకు పెట్టాడు? ఎందుకు పెట్టాడు? ఇప్పుడు మేఘం వల్ల మనకు ఎందుకు కనబడుతున్నారు? వాళ్ళు నేను అక్కడికి ఇచ్చేయాలి, ఇక్కడి వాళ్ళు. కనుక ఈరోజు నువ్వు నీ కొండకు పారిపోవాలి. ఎవరు నీ కొండ? ఎవరు నీకు ఆధారం? చాలా మందికి కొండ, నాకు 10 లక్షల రూపాయలు ఉన్నాయి, నేనంటే ఏమనుకున్నావు? ఆయన కొండ అదే. నాకు పెద్ద ఏంది బలగం ఉన్నది అనగా నా సొంత వారు, నాక బంధువులు ఎంతో మంది ఉన్నారు కనుక నేను ఒక్క ఫోన్ చేసినప్పుడు 10 లక్షల మంది దిగుతారు, 10,000 మంది దిగుతారు, నన్ను ఎవడేం చేయలేరని విర్రవీగుతుంటారు. ఎవరా కొండ? వాళ్ళే ఆయన కొండ. కనుక ఇప్పుడు మనకి ఈ లోకంలో ఎవ్వరు లేరండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఆకాశమందు నువ్వు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది నాకు అక్కర్లేదన్నాడు ఒక భక్తుడు. ఎవరుంటారు మనకు? ఆకాశమందున్న దేవుడే మన కొండ అయిపోతే, ఆయన మనకు ఆధారం అయిపోతే ఆయన దగ్గరికి మనం పరిగెత్తాం. ఏ విషయం వచ్చినా, ఏ గడ్డు పరిస్థితి వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నా సంగతి ఇది, నాకు న్యాయం తీర్చు. ఎవరిని అడుగుతాం? బంధువులకు ఫోన్ చేయం. మన బంధువు ఎస్ఐ ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేయం, ముందు ఎస్ఐ ఫోన్ చేస్తాం. ఎందుకు? నా కొండ నేను ఆధారపడేది ఆయన మీద. అంటే ఈరోజు నీ కొండ అయినా యేసు దగ్గరికి నువ్వు పరిగెత్తుతావా? ఇంకో కొంచెం, లేకపోతే ఆలస్యం చేస్తావా? లోతు భార్య వలె తడువు చేస్తావా? ఇంకెంతకాలం? చింటూ, తడువు చేస్తావా? ముందుకెత్తావా? చేస్తావా? తడువు చేస్తావా? ఇంకా ఏమైపోయింది తడువు చేస్తే? అల్లు దగ్గరికి వచ్చాను, అయ్యా లోకం నాశనం అయిపోతుంది, అగ్నిగంధకాలు కురుస్తాయి, సొదొమ ఉన్న పట్టణం నాశనం అయిపోతుంది అని చెప్తే వాళ్ళు ఎగతాళి చేశారంట. ఏ ముసడు పిచ్చి పట్టిందా ఏంటి? అగ్నిగంధకాలు సార్ పో అన్నారు. తెల్లారి సొదొమ గొమొర్రా పట్టణం గొప్ప పొగలేస్తుంది. లోతు అక్కడికి వెళ్ళి చూస్తున్నాడు, ఏమైపోయింది చూద్దాం. ఏముంది? అల్లుడు లేరు, భార్య లేదు, స్నేహితులు లేరు, గొప్ప పొగ. అవునా కదా? ఏంటి పొగ? అగ్నిగంధకాలు కురిచాయి, సొదొమ గొమొర్రాలో ప్రతి సర్వసం కాలిపోయాయి. కనుక లోకము దాని ఆశయు ఏమైపోతాయి? దేవుని చిత్తం చేయవాడు నిరంతరం నిలుస్తాడు. వాక్యం లోపల నింపుకోండి,
నేను అదే చెప్తున్నాను. ఏమైపో లోపల వాక్యం ఉండాలి. నీ వాక్యం చేత నన్ను బ్రతికించమన్నాడు. వాక్యం లేకపోతే బ్రతుకుతాము మనం. మనం నింపుకోండి వాక్యం. అవునా కదా? ఒకరోజు నీళ్ళు రాకపోతే, మనకు నల్ల నీళ్ళు రాకపోతే 10 రోజుల తర్వాత నీళ్ళు రాలేవు. 10 రోజుల తర్వాత నీళ్ళు వచ్చాయనుకోండి, అప్పుడు ఇంట్లో చూడాలి. ఇప్పుడు మన సిస్టర్ గారు ఇంట్లో చిన్న గ్లాసు కూడా నీళ్ళు పెట్టుకుంటాం. నిజమా కాదు చెప్పండి? 10 రోజులు నీళ్ళు రాకపోతే 10వ రోజు నీళ్ళు వచ్చాయనుకోండి, చిన్న గ్లాసులో కూడా నీళ్ళు ఉంటాయి. ఎందుకు? నీళ్ళు దొరకవు. నీళ్ళ కోసమే ఎంత ప్రయాసపడితే వాక్యం కోసం ఎంత ప్రయాసపడడం మనం. అవునా కాదా? కనుక ఈరోజు మనం నిలవకూడదు, వెనుకకు చూడకూడదు, ముందుకు పరిగెత్తాలి. అక్కడిక్కడ కాదు, మళ్ళీ కొండకి పరిగెత్తాలి. ఎందుకు? నీ ప్రాణ రక్షణ కోసం అన్నాడు. అనగా నీ ఆత్మ రక్షణ కోసం యేసు అనే కొండకి నువ్వు పరిగెత్తాలి. అటు ఇటు పరిగెత్తకూడదు. నీకు కొండగా యేసే ఉండాలి తప్ప నీకు బంధువులో, నీకు బలగమో, నీకు ఇల్లు, నీకు ఆస్తియో, నీకు డబ్బో నీకు కొండగా ఉండకూడదు. అందుకే నీ కొండ యేసే అయితే ఆ కొండకు పరిగెత్తే నీకు ఆత్మ రక్షణ దొరుకుతుంది. ఒకవేళ అక్కడికి పరిగెత్తకుండగా నువ్వు ఇక్కడే ఆగిపోతే నీకు ప్రాణాపాయమే. అనగా నీకు ఆత్మ రక్షణ దొరకదు, నీకు నిత్య నరకమే. పాపం వలన వచ్చి జీతం మన ప్రభుని యేసుక్రీస్తునందు నిత్య జీవం. మీరు వాక్యం చదవండి. ఏం చేసుకోవాలి? మెమోరీ వర్డ్స్ నేర్చుకోండి. పిల్లలు మనం నేర్చుకోవాలి. ఏం చేయాలి? దేవుని వాక్యం మనం చెప్తున్నప్పుడు ఇందులో ఇంత వాక్యం చెప్పారు కదా, దీంట్లో ఒక్క వాక్యం అనేది నోటెడ్ అయిపోవాలి, నింపుకోవాలి. కుండలో ఏమైపోలే? వాక్యం ఉండాలి. ఏముండాలి? హృదయంలో వాక్యం ఉండాలి. మాటలు మాట్లాడుతున్నప్పుడు మన వాక్యం వచ్చేయాలి. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మనకేమైపోవాలి? దుష్టుడు తన చెడ్డ ధననిధిలో నుంచి దుర్విషయములను తెచ్చును, అదే మంచివాడైతే తన ధననిధిలో నుంచి ఏం చేస్తాడంట? మంచి విషయాలు తెస్తాడు. బంగారం లాంటి మాటలు అంట. ఎలాంటి మాటలు? మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటలు వాక్యం రావాలండి. వాక్యానికి ఆశ్చర్యం వస్తుంది. ఏంటి ఇప్పటికీ మనమందరం మాట్లాడుతూ ఆయన మాట వేరే ఉంది. మనం మాట్లాడుతుంది వాక్య భాష. మన భాష మారిపోవాలి. అవునా కదా? ఏం భాష? వాక్య భాష. అందుకే మీ మాట ఉప్పు వేసినట్టుగా రుచికరదిగా ఉండదు. అనగా మన మాట ఏదైనా ఉండదు అలా. మనం మాట్లాడితే అలా ఉండదు. కనుక ఇప్పుడు మన మాట కాదు, దేవుని మాట మనం మాట్లాడదాం. అవునా కదా? వాక్యం మనం సమృద్ధిగా మన హృదయంలో పూర్తిగా వాక్యం నిండిపోయింది అనుకోండి, సందర్భోచితంగా మనకు దేవుని వాక్యం మాటలు వస్తాయి. అలానే మాట్లాడతాం మనం. ఇక వేరే విషయాలు మీరు చూడండి. బాగా సినిమాలు చూసే వ్యక్తిని మీరు ఆయనతో మాట్లాడండి. అంత సీన్ లేదు అంటాడు. ఏం లేదట? అంత సీన్ లేదంట. ఏడుంది సీన్? ఎంత ఉంది మరి? ఎన్ని కిలోలు ఉంటాయి సీన్? వీడు ఏడి ఆయనకి లేదు, అది నేర్చుకున్నాడు ఒక దగ్గర. అంత సీన్ లేదు. సినిమాలు చూసేవాడు సినిమాలో ఉన్న డైలాగ్ అన్ని వాటి నోటి చూస్తుంటాం. అవునా కాదు చెప్పండి? నిజమా కాదు? మీకు రాలేవా? మీరు వాక్యం చదవక ముందు, సంఘాన్ని రాకముందు మీకు వచ్చేయలేదా? చెప్పండి. వస్తాయి కదా? వచ్చేయలేదు? చదవదు. నిజమే కదా? మరి ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టాం కదా. దేవుని మాట ఎన్ని వస్తుంది మనకు? అవునా? నిజమే ఈ మాట కదా? మనం అనుకోకుండా మీరు లోకంలో ఉన్నప్పుడు, సాధారణ లోకంలో ఉన్నప్పుడు ఎటో వెళ్తున్నాం, ఇక మంచి గాలి వచ్చేసింది. అప్పుడు ఒక పాట వస్తుంది. ఏ పాట? నేను చెప్పాను కదా. ఏ పాట వస్తుంది? లోకంలో ఏదో మీకు ఆ చూసిన దృశ్యాలను బట్టి, ఆ సందర్భాన్ని బట్టి ఆ లోకం పాట వస్తుంది, ఆ సినిమా పాట వస్తుంది. ఇప్పుడేం రావాలి నీకు? కనుక ఇప్పుడు నువ్వు పాపములో నుంచి లోకం నుంచి బయటకు వచ్చాం గనక, ఇప్పుడు వాక్యంలో ఉన్నాం గనక నీ హృదయం దేని చేత నింపబడిందో అది బయటికి రావాలి. అంతకాలం నీ హృదయంలో సినిమా పాటలు నింపబడ్డాయి, లోకం నింపబడింది కనుక లోక మాటలు వచ్చేస్తాయి. మీరు చూడండి, పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాడిని కదిలిస్తే చాలు అడ్డమైన బూతులు వస్తాయి. ఆ హృదయంలో ఏం నిండిపోయింది? బూతులు నింపుకున్నాడు. మనవాడు తింటా ఉంటే కాదు నవ్వుతా ఉంటాడు. అబ్బా ఎంత మంచి పాటు, నా మనవాడు ఎంత మంచిగా ఉన్నాడు. రేపటికి తల్లిని తండ్రిని అందరిని అంటాడు. ఈరోజు తిడుతున్నాడు, రేపు అంటాడు. మా ఇంటి దగ్గర ఉన్నాడు ఒక పాపం, వాళ్ళు నమ్మకం చేస్తారు పాపం. వాళ్ళ కొడుకే తండ్రి అంటాడు, అన్నాడు ఇంత, అరే నానా రారా అంటాడు. ఏమంటున్నాడు? ఆయన నవ్వుతూ ఉంటాడు పాపం. ఈ విధంగా వాళ్ళు చెడు మాట్లాడుతున్నప్పుడు అప్పుడే మనం ఖండిస్తే పిల్లలు ఏమైపోతారు? సరే అవుతారు. మనం కూడా ఏమనుకుని నవ్వుతామని అనుకోవడం. నేను చెప్పేది ఏంటంటే, మన హృదయంలో ఏం నిండిందో అది బయటకు వస్తుంది. ఇప్పుడు మన బాటిల్లో ఏం నింపాం? థమ్స్అప్ నింపాం అనుకోండి, ఆ మూతిప్పి మనం పోస్తే థమ్స్అప్ వస్తుంది. అలాగే మంచినీళ్ళు నింపామనుకి అదే మంచినీళ్ళు వస్తాయి. అదే దాంట్లో ఏం పోస్తే అదే వస్తాయి కదా. నీ హృదయం అని ఈ కుండలు దేవుని వాక్యం నింపితే అదే బయటకు వస్తుంది. అవునా కదా?
సిస్టర్ గారు ఒక మాట గట్టిగా అని అనుకోండి, ఎవరు అప్పుడు నేను గట్టిగన్నా మెత్తగన్నా ఆమె లోపల వాక్యం అంటే వాక్యం వస్తుంది. అర్థమవుతుందా మీకు? ఆ సీసకి ఎంత గట్టి మూత పెట్టినా, దాన్ని కొట్టినా, దాన్ని ఇప్పినా ఆ సీసలో నుంచి ఏమొస్తుంది? థమ్సప్ కూడా థమ్సప్ వస్తుంది, మంచినీళ్ళు ఉంటే మంచినీళ్ళు వస్తాయి. అనక అంటే ఈరోజు మన జీవితంలో మన హృదయం అనే ఈ బాటిల్లో, లేకపోతే ఈ కుండలో, ఈ హృదయం అనే ఈ ఏమంటారు పాత్రలో ఏం నింపుకున్నారు? వాక్యం రాయబడింది, సమృద్ధిగా దేవుని వాక్యం మీ హృదయంలో నివసింపనియుడి. ఎలా సమృద్ధిగా అంటే కొంచెమా? మొత్తం పూర్తిగా సమృద్ధిగా అంటే ఎక్కువ, ఎంత అంటే అంత ఉండాలంట. ఎంత నింపుకోవాలి? ఎస్ దగ్గరకు వస్తున్నా, చర్చిపోతున్నాం ఆదివారం అని చెప్పేసి ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. మీరు చిన్న గ్లాసా తీసుకొచ్చాం అనుకోండి, ఎంత వస్తుంది దాంట్లో? అందరూ ఇప్పుడు చిన్న చిన్న గ్లాసులు తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు ఏం పేరు నీ పేరు? అంజీ ఒక పెద్ద డ్రమ్ తీసుకున్నాడు. అందరూ ఏం తీసుకున్నారు? చిన్న గ్లాస్. ఆయన తీసుకున్నాడు. దేవుని దగ్గర ఎంత ఉంటుంది? ఎంతగా ఉంటుంది తీసుకోవాలి, అవునా కదా? నువ్వు తెచ్చుకున్నావు ఎంత? కింతే. మరి నేను ఎత్తుతో వస్తుంటుందా? ఉండదు, పాత్రనే కావాలి కదా. ఎట్లనే ఇప్పుడు ఏదైనా పోయాలంటే ఏం కావాలి? ఇప్పుడు పాత్ర కావాలి. కానీ ఇప్పుడు నీకు ఉన్న పాత్ర ఎంత? ఇంత చిన్న తెచ్చుకున్నావు కనుక దేవుడు ఎంత పోస్తున్నావు ఎంత పోస్తాడు? నీకు ఎంత కోరా అంత పోసిండు. ఆయన నుంచి పెద్ద డ్రమ్ తెచ్చుకున్నాడు, ఆయన నీళ్ళు పోసాడు. అరే నాకెందుకు డ్రమ్ వేయలేదంటే డ్రమ్ ఆయన నువ్వు తెచ్చుకుంటే నీ కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు హృదయాన్ని పూర్తిగా ఖాళీ చేసుకున్నావు. ప్రభా నన్ను నీ వాక్యం చేత నింపని రావాలి. దేవుడు సమృద్ధి అయిన వాక్యం నీ లోపల నింపుతాడు. ఎప్పుడు ఎవరు మాట్లాడినా, ఏ అన్నజనుడు మాట్లాడినా, పాస్టర్ మాట్లాడినా, విశ్వాసం మాట్లాడినా, అన్నజనుడు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా లోపల నుంచి ఏమొస్తుంది? ఇప్పుడు ఆయన ఎంత పెద్ద ట్యాంక్ నింపుకున్నా ఆ ట్యాంక్ దగ్గర మొత్తం ఏమొస్తాయి? వాక్యం ఉంది కనుక వాక్యం వస్తుంది. చెడమాటలు. మరి ఈ రోజు నీ హృదయం ఏం నింపుకున్నావు? ఇప్పుడు కూడా చల్లటి గాలి రాగానే అదే పాట వచ్చింది అనుకోండి, ఏమున్నట్టు నీ లోపల? ఏమున్నట్టు? ఇంకా అదే ఉన్నట్టు. కనుక ఇప్పుడు ఏం చేసుకుంటావు? చెడ్డదాన్ని ఖాళీ చేసుకో, వాక్యాన్ని నింపుకో. ద్రాక్షారస తిత్తులు ఉంటాయి ఇశ్రాయేల్ దేశంలో. కొత్త ద్రాక్షారసాన్ని కొత్త తిత్తులో పోస్తారంట, పాత ద్రాక్షారాన్ని పాత తిత్తులో పోస్తారంట. అర్థమైనా మీకు? ఒకవేళ దాన్ని దీంట్లో పోసారనుకోండి ఆయన. కనుక ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం కొత్త తిత్తులుగా ఉందాం. యేసయ్య కొత్త ద్రాక్షారసం, యేసయ్య వాక్యం మన లోపల పూర్తిగా నిండుగా. హల్లెలూయా చెప్పండి ఒకసారి. వద్దా మీకు? వాక్యం కావాలి లేదా? మన హృదయంలో సమృద్ధిగా దేవుని వాక్యం ఉండాలి, అవునా కదా? ఏముండాలి? సమృద్ధి అయిన దేవుని వాక్యం. సమృద్ధి దేవుని ఒక పాట, వాక్యమే పాట, పాటనే. కనుక ప్రతి క్షణం నీ లోపల ఏమైపోయినప్పుడు దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యం మనం కొంతమంది మీరు చూడండి, రోడ్డు పండు కొడుతున్నారు, కొంత ముసలి ఉంటారు. ఒక్కడే ఉంటాడు, పక్కనే ఎవరు ఉండరు, మాటలు రావు, పెదవులు కొంచెం కదులుతూ ఉంటాయి. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏదో ఒకటి ఆలోచిస్తున్నారు, దాన్ని ధ్యానం చేస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా మనం మన వ్యక్తిగత జీవితంలో ప్రభుతో మనం మాట్లాడుతూ ఉండాలి, దేవుని వాక్యం మనం ధ్యానిస్తుండాలి. అవును ప్రభువా, అలాగే దేవా అని మనం చేసినప్పుడు మన లోకం చూసి మనం పిచ్చోడు అనుకోవచ్చు. అనుకోనికి మనకేముంది? లోకం చూసి నన్ను ఏమంటే లోకంతో నాకేం పని, దేవుడితో నాకు కావాలి. కనుక నీ హృదయంలో ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి, అవును కదా? ఇతరులకు సువార్త చెప్పడానికి రాలేదనుకోండి, నేను చెప్తున్నాను, మీకు మీరు సువార్త చేసుకోండి. ఫస్ట్ ఎవరు చెప్పాలి? పక్కింటో నీకు చెప్పే కంటే ముందు నీకు నీవే చేసుకో, నువ్వు చెప్పుకో. అట్లుండాలి అని చెప్పి ఏం చేయాలి? నేను మాట్లాడుకో, నీకు నీవే పాడుకో, పాట చేసుకో, ప్రార్థన, అవునా కదా? నీకు నువ్వు చెప్పుకున్న తర్వాత ముందుకు బయటకు వెళ్ళి. అందుకే దావీదు చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను అని చేసిన మీరు దేనిని? ఎవరు చెప్తున్నాడు? పక్కింటోడు కదా, ముందు దానికి చెప్పుకున్నాడు. అందుకే ఈరోజు దేవుని వాక్యం మనలో సమృద్ధిగా అనిపిస్తే ఆ వాక్యం లోపలనే మనం వేస్తుంది, ఆనందిస్తాం, అందులోనే సంతోషిస్తాం, అందులోనే గంతులు వేస్తాం. మన ఆశ, మన ధ్యాస పూర్తిగా దేవునిలోనే ఉండిపోతాం, అవునా కదా? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోవాలంటే ఇప్పుడు ఎలా? ఎక్కడికి నీ ప్రయాణం అంటే యేసును పట్టుకునేంత వరకు, నిత్య జీవాన్ని పట్టుకునేంత వరకు నేను పునరుత్థాన శక్తిని పొందవలని, ఆయన బలాన్ని పొందవలని నేను పరుగెత్తుచున్నాను అన్నాడు. లాస్ట్ చెప్తే నా పరుగును తుదముట్టించేది, నా విశ్వాసము కాపాడుకుంటేని అనగా కొండ మీదకి చేరుకున్నాడు. ఆయన ఎప్పుడు ఎక్కడ చేరుకున్నాడు?
ఎప్పటి వరకు? లాస్ట్ ఎండింగ్ టైం. ప్రాణం పోయినంత వరకు. అప్పటి వరకు ఆయన పరుగెత్తుతూనే ఉన్నాడు, విశ్వాసాన్ని కాపాడుకుంటూనే ఉన్నాడు. అవునా కదా? ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, అన్నాడు కొట్టారు. యేసుక్రీస్తుకు ఒక్కసారి 40 దెబ్బలు కొడితే ఆయనకి ఇంచు 3 సార్లు 5 సార్లు కొట్టారు. 5 సార్లు కొట్టారు. కట్టెలతోడు 3 దెబ్బలు తిన్నాడు. కొరడాలతో కొట్టింది. తర్వాత నిద్ర లేకుండా కొన్ని రాత్రులు గడిపాడు. బట్టలు లేకుండా కూడా గడిపాడంట. అంత చిత్రాలు చేశారంట. అయినా సరే విశ్వాసం విడిచిపెట్టాడా? యేసుని విడిచిపెట్టాడు. ఏమైనా కానీ యేసుని విడిచిపెట్టాడు. నిజంగా మొన్న ఒక భక్తుడు దేవుని వాక్యం చెప్తూ యేసుక్రీస్తును ఆ గొల్గొతా కొండ వైపు తీసుకొని వెళ్తున్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తును ఆ పిలాతు దగ్గర తీసుకెళ్ళి అతని మీద నేరాలు మోపినప్పుడు ఏ నేరము అది సరైనది కాలేదు. కానీ వీరి అల్లరి భరించలేక ఆయన శిలువకు అప్పగించడానికి వాడికి అప్పగించేస్తాడు. యేసుక్రీస్తును కొరడాలతో కొట్టి ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనకు ఇంచుమించు 72 కిలోల ఆ భారమైన శిలువను ఆయన భుజం మీద మోపుతారండి. అంత భారమైన శిలువను మోస్తూ ఆ దారిలో నడుస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మనకి మంచి రోడ్డు కాదప్పుడు ఆ రాళ్ళు అనేటువంటి ఇట్లా మురపు రాళ్ళు ఉంటాయి అన్నమాట. అవన్నీ గుచ్చుకుంటా ఉంటాయి. ఆ 72-78 కిలోల భారాన్ని మోస్తున్నప్పుడు ఎంత గుచ్చుకుని నడుచుకున్న ప్రభుకి చెప్పులు లేవుతుంటాం. ఈ విధంగా భారాన్ని మోస్తూ 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 కొంత దూరంగానే ఆ సిలువను ఎత్తుకుని అలా పడిపోతాడు. నిజంగా ఒక భారమైన సిలువను మోస్తున్న ప్రభు అలా పడిపోతే ఆ సిలువ మీద పడితే ఎంత ప్రయాసం ఉంటుందండి. ఒకసారి మీరు ఆలోచించండి. నీ రక్షణ కోసం దేవుడు ఎంత విల చెల్లించాడు. మళ్ళీ లేపారు. లేపి కురేనుడైన సీమోను అనేటువంటి ఆ సీమోను మీద కొంచెం భారాన్ని మోపినప్పుడు యేసుక్రీస్తు ఒప్పుకోలేదు. కొంచెం దూరం అయిన తర్వాత మళ్ళీ ఆ సిలువను ఆయన తీసుకున్నాడు. మళ్ళీ కూర్చున్నప్పుడు మళ్ళీ పడిపోయాడు. 3 సార్లు యేసుక్రీస్తు పడిపోయినప్పుడు 3 సార్లు ఆ సిలువ మీద పడింది. అప్పటికి ముళ్ళ కిరీటం ఉంది. ముళ్ళ కిరీటం ఈడ పడుతున్నప్పుడు ఆ ముళ్ళన్నీ లోపల గుచ్చుకున్నప్పుడు రక్తం అంతా కారిపోతుంది. నిజంగా అంత రక్తం కారిపోయినా మన రక్షణ కోసం యేసయ్య అక్కడ ఆగిపోలేదండి. ఎక్కడి వరకు అంటగా గొల్గొతా కొండ చేరేంత వరకు యేసుక్రీస్తు ఆ భారమైన శిలువను మోస్తూనే ఉన్నారు. అక్కడ తీసుకెళ్ళిన ఊరుకున్నారంటే ఊరుకోలేదు. యేసుక్రీస్తుని అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆ శిలువని ఇలా పడుకోబెట్టి ఆ శిలువ మీద యేసుక్రీస్తుని పడుకోబెట్టి ఈ చేతుని ఇలా పెట్టి ఇక్కడ ఈ మేకు కొడుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ నరం మన ఈ మెదడుకు అన్నిటికీ సరఫరా చేస్తామంట. ఇక్కడ కొడితే ఎంతో బాగుంటుందంట. అలా బాధించారు. ఇక్కడ ఉండిన తర్వాత ఈ చేతుని ఇక్కడ పెట్టినప్పుడు ఈ చేతు ఆ ఊళ్ళ దగ్గరికి అందకపోతే తాడు కట్టి మరి గుంజి సాగదీసి అక్కడ కొట్టారు. ఎంత ప్రయాసపడి ఉండవచ్చు. ఒక్క మాట అయినా పలికాడా? తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించమన్నాడు. ఎంత దయగలిగిన మాట్లాడి. ఈ విధంగా యేసు యొక్క శిలువ మరణాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు లోకమును సుఖించాలనే ఆశ మనకి ఎలా వస్తుంది? మీరు ఒకసారి ఆలోచించండి. ఆ విధంగా చేసి యేసుక్రీస్తు ఒక కాళ్ళను పెట్టి దానికి మేకు కొట్టి మరొక కాళ్ళు పెట్టి దాని మీద కొడితే ఆ కాళ్ళ అలా అతుక్కుపోయిందంట. తర్వాత ఆ శిలువను ఇప్పుడు నిలబెట్టడం తాడుబట్టి ఇలా గుంజితే మళ్ళీ పడిపోయాడు. ఎట్టుంటుందండి? కాళ్ళు చేతులు దాన్ని సిలువ కొట్టేసి ఇలా పడిపోతే ఆ సిలువ మళ్ళీ మీద పడితే ఎలా ఉంటుంది ఆయన పరిస్థితి? ఒకసారి మీరు ఆలోచించండి. ఒకసారి మనసు విప్పి ఆలోచిస్తే లోకంలో బ్రతకాలన్న ఆశ చచ్చిపోతుందని నాకు. లాస్ట్గా యేసుక్రీస్తును ఆ విధంగా ఆ తవ్వబడినట్టే ఆ ప్లేస్లో ఆయన 2 దొంగల మధ్యలో ఆయన శిలువను నిలబెట్టి ఆ యేసుక్రీస్తును నిలబెలాడదీశారు. కాళ్ళు చేతులలో మేకులు, రక్తం అంతా కారిపోతుంది. ఆయన ఒక్క మాట కూడా మనకు వ్యతిరేకంగా మాట్లాడా. గొర్రె బొచ్చు కత్తిరించు అనేట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉండినో ఆయన ఆ విధంగా మౌనమైపోయాడు. ఏం మాట్లాడలేదు. ఇంతగా తగ్గించుకొని గొల్గొతా కొండ చేరాడు. మనం కూడా ఆయన నిందను భరించుకొని ఊరిలో ఉండడం కాదు, ఇప్పుడు ఊరును విడిచి పల్లెను విడిచి శిబిరం వెలుపలికి ఊరు వెలుపలికి మన ప్రభు ఎక్కడ ఉన్నాడో ఆ గొల్గొతా కొండ అనుభవానికి మనం వెళ్ళిపోదాం. ఈరోజు మన సిలువను మనం మోసుకొని మనం కూడా అక్కడికి వెళ్ళిపోదాం. ఎవరు రెడీ? రండి, తరగతి మంచి ప్రార్థన చేసుకుందాం.
నీ ప్రభుని యేసుక్రీస్తు ఊరిలో సుఖంగా బ్రతకలేదు. పొలల కిరీటాన్ని ధరింపజేశారు, కాలు చేతుల్లో మేకులు కొట్టారు, కొమ్ము వేశారు, గేలు చేశారు, అపహసించారు, నన్ను కొరడాలతో కొట్టినా, గాయపరిచినా, రక్తం కారుతున్నా, ఉప్పు వేసినా, గేలు చేసినా, భారమైన సిలువను మోపినా, మన కోసం అంత భరించిన మన ప్రభు కోసం నీవు ఏం చేస్తున్నావు తల్లి? ఒక్కరికైనా సువార్త చెప్తున్నావా? నేను నిందించవచ్చు, తిట్టవచ్చు, అయినా సరే నీ ప్రభు నీ కోసం నిందలు పడలేదా? దెబ్బలు పడ్డాడు, ప్రాణమే నీ కోసం అప్పగించాడు. నీ ప్రభు కోసం నువ్వెంత త్యాగం చేస్తున్నావు? హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా, గొప్ప దేవా, నీ పాదములకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట నీకు స్తోత్రాలు ప్రభు, నీకు వందనాలు. అయినా మేమందరం ప్రభు కన్నీరు కాచి మా హృదయాన్ని విరుచుకొని ప్రభు స్తోత్రములు. అయినా నీకు స్తోత్రం, నీ మాటలు విని ప్రభు మా హృదయాన్ని మార్చుకోవడానికి నీవు ఇచ్చిన ఈ సమయానికి నీకు స్తోత్రాలు. ఈ లోకంలో మేము బ్రతకడం కాదు ప్రభు, నీకు స్తోత్రం. ఆ కొండ అనుభవం నుండి మనం నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఏ ఒక్కరు కొండ కింద ఉండకూడదు ప్రభు, నీకు స్తోత్రములు. నాయనా మా నిందను భరించుకొని సిలువను మోసుకొని ప్రభు, నీకు స్తోత్రములు. శిబిర వెలుపలికి నాయన ఆ గొల్గొతా చేరేంత వరకు ప్రభా మేము ఓపికతో పరిగెత్తుకుంటూ మాకు దయచే ప్రభా. పక్షులని కొండకు పారిపోము అని మా చెప్పిన మా ప్రభునికి స్తోత్రాలు. మా కొండ నీ వై ఉన్నావు కనుక ప్రభునికి స్తోత్రాలు. నేను వెంబడించే కృప మాకు దయచే ప్రభునికి స్తోత్రాలు. మేము వెనుకకు చూడకుండా నాయనా ఈ లోకంలో మేము ఎక్కడ ఆగిపోకుండా ప్రభునికి స్తోత్రములు. నాయనానికి స్తోత్రము. మేము ముందుకు పరిగెత్తి మా విశ్వాసాన్ని కాపాడుకొని ప్రభా మా యొక్క ఆత్మీయ యాత్రను కొనసాగించుకుని కృప మాకు దయచేయమని నీ బలను నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నేను వాక్యం వ్యర్థం అయిపోకుండా ప్రతి జీవితంలో కృప ప్రభువానికి స్తోత్రం దాన్ని మొలకెత్త చేయమని ప్రార్థిస్తున్నా. ప్రభు వందనాలు. మారు మనసు లేని వారికి మామూలు బాప్తిసం నేను బాప్తిసం పరిశుద్ధాత్మ అభిషేకములు ప్రభు మాకు అందరికి అనుగ్రహించి ప్రభునికి స్తోత్రములు. ఆయన ఒక ఉన్నతమైన స్థానంలోనికి లెక్కలేనంత ఎత్తైన కొండపైకి మమ్మల్ని ఎక్కించమని ప్రార్థిస్తున్నాం. ప్రభునికి స్తోత్రములు. ఆయన ఆత్మీయ బండపైన మా విశ్వాస జీవితాన్ని కట్టుకుని ప్రభునికి స్తోత్రము. గాడి సుడిగాలి ఎన్ని వచ్చినా ప్రభునికి స్తోత్రములు. మేము కదలక విశ్వాసములు స్థిరులనే ప్రభునికి స్తోత్రములు. ఈ రాజ్య వ్యాప్తి కోసం మమ్మల్ని అందరినీ వాడుకొని ప్రార్థిస్తున్నాం. ప్రభునికి వందనాలు. నేను మా కోసం మమ్మల్ని ప్రేమించి ఆఖరి రక్తం పుట్టు వరకు మాకు కాచిన మా ప్రభు ఈ రోజు మేము కూడా ప్రభునికి స్తోత్రం. లోకం మాకు వద్దని లోకాన్ని త్యజించుకొని నీకు ఆకర్షితులమై ప్రభునికి స్తోత్రములు. అనేక ఆత్మల రక్షణార్థమై మేము ప్రయాసపడినట్టుగా కన్నీరు కాచినట్టుగా ప్రభానికి స్తోత్రము. నీకో ప్రభునికి వందనాలు. ఆ యొక్క ప్రభునికి స్తోత్రము తండ్రి. సువార్త పనిలో మీకు జత పని వారముగా ప్రభునికి స్తోత్రములు. మేము సాగిపోయే వాక్యం మాకు అనుగ్రహించి ప్రార్థిస్తున్నాం ప్రభావ. మా బంధువుల కోసం మా ప్రభు మా చుట్టుపక్కల వారి కోసం అనేకులకు నీ స్వార్థను ప్రకటించి నీ సంఘంలోనికి ప్రభావం స్తోత్రం. నీ రాజ్యంలోనికి వారు వచ్చినట్టుగా మేము ప్రయాసపడినట్టుగా నీ స్వార్థ భారం మా మీద మోపమని సహాయం చేయమని ప్రభా. మా ప్రభుని మా సహోదరి సహోదరుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా సహోదరులందరినీ పెట్టుకున్నాను. వారు ఏడ్చి కన్నీరు కాచి నీ దగ్గర రోధించి ప్రభునికి స్తోత్రం. అనేక ఆత్మలు గెలవడానికి ప్రభాని కృప మాకు దయచేసి ప్రార్థిస్తున్నాం ప్రభా. మా సహోదరులందరినీ పెట్టుకుంటున్నాను. వారి ప్రభాని స్వార్థ వాక్యం మోసుకొని అనేక వీధిలోనికి గ్రామాల్లోనికి మారుమూల గ్రామాల్లోనికి ప్రభా నీ వాక్యాన్ని తీసుకెళ్లి వెదజల్లి అట్టి మంచి మనసును మా సహోదరి సహోదరులకు అందరికి అనుగ్రహించి ప్రార్థిస్తున్నాం. మేమందరం ప్రభువానికి స్తోత్రములు. అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా ఒక కుటుంబస్తులుగా ప్రభునికి స్తోత్రం. నీ రక్తం చేత కొనబడిన నీ పిల్లలుగా ప్రభునికి స్తోత్రములు. నీ రాజ్య వ్యాప్తిలో నీ పరిలో ప్రభునికి నిమగ్నమై ప్రభా సాగిపోయే భాగ్యం మాకు అందరికి ప్రసాదించమని సమస్త మహిమలకు చెల్లిస్తూ మా ప్రభుని యేసుక్రీస్తు నామమున నడిచిన పరలోకపు తండ్రి యేసు రక్తమే యేసు నామమునకే చేయి ప్రవేశ రక్తం సంపూర్ణ విజయకరమును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలు.